ఎలాగ లోబడాలి అన్నది దేవుడే నా న్యాయమూర్తి అని నువ్వు డిసిషన్ తీసుకున్నావు అనంటే ఎట్లాగ లోబడాలి అన్నది మీరు నేర్చుకున్నారు. If God has to be your righteous judge, how you have to subdue? We have learnt about that. డానియేల్, షద్రక్, మెషక్, అబేద్నెగో ఏ విధంగా లోబడ్డారు అన్నది, ఏ విధంగా జ్ఞానయుక్తముగా మాట్లాడారు అన్నది మీరు నేర్చుకున్నారు. You learned about the well-behaved patterns of Daniel, Shadrach, Meshach, and Abednego. ఎట్లాగ చూసినా కూడా దేవుని మీద భయభక్తులు కలిగి అక్కడ ప్రేమగా నడుచుకున్నారు కానీ గొడవలు, ఆర్గ్యుమెంట్స్ అన్నది చూడలేదు. They had the fear and the reverence of God and showed only compassion, love, and mercy. They didn't go to any fights or disputes or arguments. అలాగే డానియేల్, షద్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా ప్రతి చోట వాళ్ళకి శ్రమలలో జయం కలగడం అన్నది మీరు చూశారు. Therefore, we also saw in the lives of Daniel, Shadrach, Meshach, and Abednego that they were able to be victorious when there were difficult situations. ఆయన శక్తిని మీరు చూడడానికి, చూపించడానికి కూడా మరి సిద్ధం కలిగి ఉన్నారా? Now, are you really ready to receive His might and power? ఎందుకంటే మీరు ఎవరిని ఆరాధిస్తున్నారో వారిని పోలే మీరుండాలి. You will be like the person whom you're worshipping. If you're worshipping God, you will be having the characteristics of God. లోబడటం నేర్చుకున్నారు, దేవుని శక్తిని ఏ విధంగా చూపించాలో నేర్చుకున్నారు. శ్రమలలో కూడా దేవుని శక్తిని ఎదుటి మనుషులకి చూపించడం అన్నది ఎంత గొప్ప విషయమో చూడండి అక్కడ. You learn to humble yourself and you learn to subdue yourself during the difficult times, and especially when it is not favorable, you are subduing yourself to the word of God and showing the might of God in their lives also. ఇప్పుడు ప్రతి వారికి కూడా ఏది మంచిదో అదే చెయ్యాలి, దేవుడే నా న్యాయమూర్తి అని కూడా ఇప్పుడు చూపించబోతున్నారు. And today again the same verse is coming that God alone is my righteous judge, therefore I ought to do that which is good and pleasing to God. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ డానియేల్ డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. And if you see here, Daniel boldly and straightly went and told. అప్పుడు రాజు అంటాడు, నేనేం చెయ్యాలి అని అంటాడు. Then immediately the king was asking, what must I do? మరి ఏమి చెయ్యాలి అని అన్నప్పుడు నువ్వు నీ ఓన్ అండర్స్టాండింగ్ తో చెప్తావా, లేకపోతే దేవుణ్ణి ముందు పెట్టుకుని మంచి చెడుని నువ్వు గుర్తించి వివేచించి జ్ఞానయుక్తంగా జ్ఞాన బలముతో చెప్తావా? Now, will you tell with your own understanding, or will you tell the difference between good and evil to the other person and use the wisdom of God to give counsel? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, ఏదైనా ఒక సిచ్యుయేషన్ హ్యాండిల్ చేయాలంటే నీ భర్త దాకా కూడా రానవసరం లేదు, నీ భార్య దాకా కూడా నువ్వు రానవసరం లేదు. If you have to handle a situation in your family, it need not necessarily go on and spoken to your wife or ఏ your husband. గొడవలు లేకుండా జ్ఞాన బలముతో జ్ఞానయుక్తముగా నువ్వు లోబడి నువ్వు ప్రతి వారికి చెప్పొచ్చు. నీలో ఉన్న జ్ఞానము వాళ్ళని ఒప్పింపజేస్తుంది. But with the wisdom and the might of God, you can talk in such a way and you easily convince a person according to the word of God. చూడండి, డానియేల్ 4:27. దానియేలు 4వ అధ్యాయము 27వ వచనం. డానియల్ చాప్టర్ 4 వర్స్ 27. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము ఇక మీదట నీకుండునని దానియేలు ప్రత్యుత్తరమిచ్చెను. ఇక్కడ సైమంటేనియస్ గా జరుగుతుంది, ఒకటి తర్వాత ఒకటి కథ రావడము, అతనికి దర్శనం రావడము, ఆ దర్శనానికి అర్థము చెప్పడము. ఇది జరగడానికి 1 సంవత్సరం పడుతుంది అని చెప్పాక నేను ఏమి చెయ్యాలి అని అడిగితే దానికి జవాబు కూడా చెప్పాడు. Now, the Lord showed this in a step-by-step format. What happened to the king? He got the dream. He never knew the interpretation. And Daniel, with the power of God, gave the dream and its interpretation and also gave the solution to it. And when the king asked what has to be done, he also gave a solution. అలాగే ఉపదేశం ద్వారా మీకు కూడా ఏది చేస్తే మంచిది, ఎలాగ జాగ్రత్త పడితే మంచిది, మాట వినకపోతే ఏమవుతుంది, ఒక్కొక్క వాక్యము ముందు పెట్టే మీకు బోధించుకుంటూ వచ్చాను. And likewise, through the sermons, I have been telling you what is required of you and how you ought to behave. నువ్వు వాక్యం ముందు పెట్టి చెప్పాక కూడా ఇది అబద్ధము అని చెప్పే జనాంగం కూడా ఉంటారు. There are some of the people who, after keeping the word of God, which is sincerity and truth, they will say this is false.
ఎందుకంటే నాకు వాళ్ళతో సంబంధం లేదు. But I don't have anything to do with those category of people. ఎందుకంటే లేఖనము ప్రకారము నీ బోధ వినువారిని నువ్వు రక్షించుకుంటావు అని అన్నారు కదా. ఆ రక్షణ, ఆ ప్రొటెక్షన్ లో మీరు ఉండాలి అని అంటే మీరు వాక్యాన్ని వివేచించండి. ఎక్కడి నుండి వస్తుంది, ఇది లేఖనంలో ఉందా లేదా, లేకపోతే ఇందులో ఒక స్టోరీ ఉందా లేదా అన్నది మీరు చెక్ చేశారంటే మీకే, మీరు వినేటప్పుడే మీరు ఎవరి ద్వారా మీరు బోధింపబడుతున్నారో మీరు గ్రహించగలుగుతారు. Therefore, only through the word of God itself, God will give you a lot of revelation and all. You should know whether it is a true or is just a story, or is it going to make a difference in your life. Because God says, all the people who hear the sayings of mine, I will save. ఇప్పుడు వినటం వలన ఎవరికి మంచి జరుగుతుంది ఇక్కడ? Now, who is going to be benefited by listening to the sermon? రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమవును గాక. కన్ఫర్మ్ ఇంకంతే. నువ్వు వింటావో వినవో నీ ఇష్టం, నీవు వింటే మంచిది లేకపోతే ఇది, అలా చెప్పలేదు ఇతను ఇక్కడ. Look at the way Daniel presented in verse 27. Therefore, O king, let my advice be acceptable to you. He said it so politely and humble. He did not say, if you want to listen, listen. If you don't want to listen, also doesn't make any difference to me. He did not present like that. ఇది చాలా ముఖ్యమమ్మా. The way you present it is very, very important. మీరు గద్దింపు వాక్యము అని అంటే ఏంటి తెలుసా? గద్దింపు వాక్యము అంటే ఆ తప్పులో పడకుండా మీరు కాపాడబడుతున్నారు అంటారు చూసారా, దానినే గద్దింపు అంటారు. When it comes to the word of exhortation or the word of rebuke, it primarily means so that you will not fall into various trials and tribulations. అదే లేఖనం చెప్పేది. That's what the word of God has to say. ఇప్పుడు నేను ఏదైతే నీకు చెప్పబోతున్నానో అది నీ దృష్టికి అంగీకారంగానే ఉండాలి రాజా, వేరొక మార్గము లేదని చెప్తున్నాడు. He says, therefore, O king, let my advice be acceptable to you. అదే చెయ్యాలి కదా. That's exactly what you ought to do. ఆ పాయింట్ మీతో చెప్తున్నాను, అదే చెయ్యాలి కదా. మరి The same point I'm telling to you, that you have to be willing to do whatever I'm telling you. ఇక్కడ దానియేలు చెప్తున్నాడు, రాజా పశ్చాత్తాపం ఇప్పుడే పడండి రాజా, ఏదో జరగబోయే విషయంలో ముందుగానే మీరు ఇప్పటి నుంచే మీరు జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. Daniel will tell to the king, turn from your sins, O king, and start living right. ఇప్పుడు జాగ్రత్త పడితే దేవుని శిక్ష నుండి మీరు తప్పించుకోవచ్చు అని అర్థం అక్కడ. If you take heed, everything will go on well with you for a long time. You will be escaped from the wrath of God. ఇక్కడ నెబుకద్నెజరు రాజు ఒకవేళ తన పాపాలు మాని నీతిగా జీవించితే నీకు రాబోయే శిక్ష నుండి నువ్వు తప్పించుకోవచ్చును అని చెప్తున్నాడు. And he says, break off your sins by being righteous and your iniquities by showing mercy to the poor. Perhaps there may be a lengthening of your prosperity. ఎలా ఉండాలి? ఆ మనిషికి క్షమాపణ ఎలా దొరుకుతుంది? How does he get mercy? నీవు పాపములు మాని He has to turn away from his wicked నీతి sins. న్యాయములను అనుసరించి He should start living right in the sight of నువ్వు God. బాధ పెట్టిన వారి యందు అది నువ్వు జడ్జ్ చేయడమైనా ఉండొచ్చు, క్విక్ రియాక్షన్ అయినా ఉండొచ్చు, క్విక్ డిసిషన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. Have mercy on those who are mistreated. In your case, it can be assumptions, expectations, or judging somebody or causing hurt to that particular person. నువ్వు అవన్నీ కూడా మానేసి కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము ఇక మీదట నీకు ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. And Daniel further stated, then all will go well with you for a long time. ఇప్పుడు వరకు చాలాసార్లు ఈ మాట చెప్పాను. మీరు ఎవరి గురించి అజంప్షన్ చేసుకున్నారో, ఎవరి గురించి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో, ఎవరి మీద నిందలు వేశారో, ఎవరి మీద తీర్పు తీర్చారో అవన్నీ మీరు ఈ రోజు జ్ఞాపకం తెచ్చుకోవాలి. మీకున్న క్షేమము మీకు కావాలా? ఏ క్షేమం కొరకు మీరు ఎదురు చూస్తున్నారో ఆ క్షేమము మీకు కావాలా? దాని నుండి మీరు బయటికి రావాలి అనంటే ఇవన్నీ మీరు తెచ్చుకోండి. If you want everything to go on well with you, then you have to bring into remembrance to all the people whom you have mistreated them by hurting them, putting them down because of your assumptions, anger, irritation, anything. నువ్వు క్షమాపణ పొందుకుంటేనే నీకు క్షేమము, లేకపోతే క్షామము. You will get mercy only when you ask for forgiveness. Otherwise, there would be famine. ఇదిగో ఈ విధంగా మీరు జాగ్రత్త పడ్డారంటే, నెబుకద్నెజర్ రాజా నువ్వు జాగ్రత్త పడ్డావు అనంటే నువ్వు
ఈ శ్రమ నుండి క్షామం నుండి నువ్వు తప్పించుకుంటావు, లేకపోతే 7 సంవత్సరాలు నువ్వు అనుభవిస్తావు. 1 సంవత్సరం నీకు ఆప్షన్ ఉంది, దానిని నువ్వు ఉపయోగించుకోకపోతే 7 సంవత్సరాల బాధ అనుభవించాల్సి వస్తుంది. ఆ బాధ ఎక్కడి నుండైనా రావచ్చు. నీకు ఒక బాధ అలా తీరుతుంది అన్న నీ మైండ్ లో పడగానే ఇంకొకటి రెడీగా ఉంటుంది నీ వెనకాల. Now then a warning was given. He said, "O king, if you willingly accept and turn from your wicked ways and turn towards living God, then everything will be good. Otherwise, you will eat grass like a wild animal and live outside for 7 years. By the time one problem gets over, another will pop up, and by the time it completes, another will come into your life." అదే చెయ్యాలి కదా. That's exactly what has to be followed. నువ్వు ఈ విధంగా చేస్తేనే నీకు క్షేమము. నీకు ఏ క్షేమమైతే దేవుడు ఇవ్వాలని ఉద్దేశించి ఉన్నారో ఆ క్షేమము నీ ఇంట్లో, నీ ఇంటి ముంగిట, నీ పిల్లల మీద, నీ భర్త మీద, నీ మీద ఆ క్షేమము నీకు ఉండక మానదు. That wealth thing, that blessings or that prosperity and the soul will always be upon you, your husband, your wife, your children, or for your generations. నెబుకద్నెజర్ రాజుకి 1 సంవత్సరం సమయం ఇచ్చినా కూడా ఇవన్నీ వదిలిపెట్టేశాడు. అందుకనే 7 సంవత్సరాలు అతను భయంకరమైన శిక్ష అనుభవించాడు. అతనికే కాదు, వాళ్ళ రాజ్యంలో ఉన్న ప్రజలకు ఆ శిక్ష వచ్చింది. అలాగే ఆ రాజ్యంలో ఉన్న జంతువులకు ఆ శిక్ష వచ్చింది. అతని యొక్క శత్రువులు అతను వెంటాడారు. ఎంత భయంకరమో చూడండి. And for less than a period of 1 year, Nebuchadnezzar forgot the warning and he was behaving in an unwise way. What happened? He had to face the consequences that was spoken against. Not only him, but all his people, his subject, even the animals had to suffer. ఆఖరికి జంతువుల మధ్యలో గడ్డి తినే పరిస్థితి ఎదురైంది. And in fact, he had to go to the extent of eating grass like an oxen. ఇక్కడ దానియేలు రాజుకి ఏం చెప్పాడు? బలులు అని చెప్పాడా? Did Daniel tell to the king to offer some sacrifices? డబ్బిమ్మని చెప్పాడా? Did he ask for any money? ఉపవాసం చేయమని చెప్పాడా? Or did he tell him take up a fasting? చెప్పాడా? ఉపవాసం చేయండి అని చెప్పారా? Did he tell to the king take up a fasting? ప్రార్థనలోనే గడపండి అని చెప్పారా? Or did he tell you spend your time in prayers? ప్రార్థన సపోర్ట్ తీసుకోమని చెప్పాడా? Or did he say take prayer support or change ఏం prayers? చెప్పారు? What was the instructions given? అప్పుడు చెప్పిన దేవుడు ఇప్పుడు చెప్పిన దేవుడు ఒక్కటే. The law God is the same yesterday and today and forever. కానీ మరి ఈ వాక్యం అన్నది లేకుండా మిగతావన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉన్నాయి అని అంటే ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు? But if you do not have the word of God in your life, but you have the things pertaining to the world, then which God are you actually seeking? ఇక్కడ కంటిన్యూస్ ప్రార్థన గురించి అడగలేదు. Never did Daniel instruct that you need to focus on నువ్వు continuous prayers. పాపము మాని. He simply said you have to let go of your sins. ఎన్నిసార్లు నీ ఆలోచనలో పాపం చేసుంటావు? How many times you have committed sins by your ఎంత thoughts? మందికి తీర్పు తీర్చుంటావు? How many times you would have judged wrongly? కానీ దానియేలు చెప్పినట్టు ఒకసారి ఆలోచించండి. నీతి న్యాయములు జరిగిస్తూ నీ పాపములు మాని నువ్వు నీతిని అనుసరించి నువ్వు ఎవరిని బాధ పెట్టావో వారి మీద కనికరము చూపించడం అంటే తెలుసండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు పశ్చాత్తాపడటం అని అర్థం. Now here Daniel was telling to the king, stop sinning and do what is right. Break from your wicked past and be merciful to the poor. Merciful means you have to go back and reconcile. అది నువ్వు తప్పు చేస్తే, and if you have done mistake, then you have to go. నా వల్ల వాళ్ళు బాధపడ్డారు కదా అన్న మనసులో నీకు గుచ్చుకుంటే నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర క్షమాపణ అడగొచ్చు. You have to go and ask forgiveness from the person if you know for sure that you have been the reason to cause hurt to them. వాళ్ళు తప్పు చేసినా నేను ఇలా ఉన్నాను కదా అని నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్పవలసిన పని నీకు లేదు. But if they commit sin, that's the reason I have committed sins. No, you don't have to do. ఎందుకంటే మూర్ఖులతో మూర్ఖంగా మాట్లాడకూడదు. Because you should not talk to a fool because he's a fool. Isaiah 55 verse 6 and 7 చూడనమ్మా. Isaiah 55 verses 6 and 7. యెషయా 55వ అధ్యాయము 6-7 వచనములు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. చూసారా, ఇదే దానియేలు అక్కడ చెప్పింది.
This is exactly what was spoken by Daniel also. We just now read Isaiah chapter 55 verses 6 and 7. మీకు దొరుకు కాలంలో వెతుక్కోండి, ఆ క్షామం నుండి తప్పించుకోండి. Find out, search out the word of God which is truth and escape from the wrath and from the famine. సమీపంలో ఉన్నప్పుడు పట్టుకోండి, తర్వాత బాధపడిన లాభం ఉండదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మీరు. Seek the Lord while you can, before you ఒక can find him. లాజరస్ గురించి ధనవంతుని పరిసైని గుర్తు తెచ్చుకోండి మీరు. You remember the Lazarus and the Pharisee. నాకు కావాల్సింది మీరు వినడం, నమ్మడం, నమ్మకంగా ఉండటం, దేవుడి తట్టు తిరగడం, క్షేమంగా ఉండటం, కాపుదలతో ఉండటం, దేవుడితో పాటు మీరు వెళ్ళడం. ఇది ప్రోటోకాల్, ఇది కావాలి నాకు. This is the step I want you to follow. I want you to be not just hearers of the word of God, but doers of the word of God. Get yourself protected and receive the glory and go to heaven. Why should you say that? భక్తిహీనులు అంటే ఎవరు తెలుసా? వాక్యము విని, వాక్యము చదివి కూడా, వాక్యము విని, వాక్యము చదివి కూడా వారి జీవితాలు మార్చుకోకుండా ప్రాచీన జీవితంతో వెళ్తారు చూసారా, వాళ్ళనే భక్తిహీనులు అంటారు, బయటోళ్ళు కాదు. When it mentioned the word wicked, wicked doesn't mean the outside people. Wicked people are those people who hear the word of God but do not put it into practice, who study the word of God but do not want to walk according to it. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. The wicked forsake his way and the unrighteous man his thoughts. దేవుడి వైపు తిరిగితే ఆయన జాలిపడును. But when they turn towards the Lord, God will show mercy upon him. తిరిగితే బహుగా క్షమాపణ దొరుకుతుంది, బహుగా. చాలా మంది నేను చేసిన పాపానికి క్షమాపణ దొరికిందని చాలా మంది అనుకుంటున్నారు. అనుకుని ఇంట్లో పాపాన్ని పోషిస్తున్నారు. వాళ్ళకి పాప క్షమాపణ లేదని పాపం వాళ్ళకి తెలియదు ఇంకా. God will pardon that person, just not with pardon, but with abundant pardon. And many people have really feeded sin to sin, thinking that they have received pardon. No, but they have not, because they're living in sin. జోనా 3:9 మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినెవె పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. We find it in verse 8 in English, but let man and beast be covered with sackcloth and cry mightily to God. Yes, let everyone turn from his evil way and from the violence that is in his hands. వాక్యం అలాగే వస్తుంది. The word of God will come like that only. ఇప్పుడు నినెవె పట్టణస్థులు చూస్తే వాళ్ళేమి దేవుడు ఎరిగిన మనుషులు కాదు. But the people of Nineveh were not people who knew God. కానీ వారు పాపం చేయడం వలన ఒక అవకాశం ఇద్దాము అని చెప్పి ప్రవక్తలను పంపుతున్నారు అక్కడికి. But God wanted to give an opportunity for them if they would turn from the wicked ways, so he sends a prophet. కానీ వాళ్ళు వెంటనే తిరిగేశారు. ఆ దూతలు ప్రకటించారు కదా అని వెంటనే తిరిగారు వాళ్ళు. But the interesting thing was the people of Nineveh immediately repented and turned towards the living God. కానీ చాలా మంది అలా తిరగరు. నేను బాప్టిజం తీసుకున్నాను, నాకు వాక్యం బాగా తెలుసు, నేను ఎవరికైనా ప్రార్థన చేయగలుగుతాను, వాళ్ళు నాకు చెప్పేదేంటి, నేను కరెక్ట్ గా ఉన్నాను, నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను, నాలో తప్పే లేదు అని చెప్పుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు వీళ్ళు. But many people will say, I have been baptized, I am not a sinner. Why do you say like that? They are not so rigid and stubborn people. The people of Nineveh turned towards నేను God. చాలా నీతిమంతుడిని, నేను చాలా నీతిమంతురాలిని కాబట్టి నాకు అవసరమే లేదని అనుకునే మనస్తత్వం ఉండకూడదు. There are many people who think they are righteous and holier and they are much better than the other people. మరి ఆ ప్రవక్తలు వచ్చి ఆ నినెవె పట్టణం మీద ప్రకటించిన వెంటనే, ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు, ప్రతి శనివారము ఆదివారము వాక్యం వింటున్నప్పుడు నినెవె పట్టణస్థులు తిరిగినట్టు తిరుగుతున్నారా లేకపోతే నాకు అన్ని తెలుసు అని తిరుగుతున్నారా అన్నది చెక్ చేసుకోండి. You need to check whether you are turning towards the living God as the people of Nineveh turned when the prophet went and spoke, or are you still the same old person? ఇప్పుడు 8th verse చదవండి. 8వ వచనం. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఇది దీనికి ఫాస్టింగ్ చేస్తారు. మరి వారానికి ఒకసారి ఫాస్టింగ్ చేస్తాను అని అంటారు అందరూ. In English, it's in verse 9. Who can tell if God will turn and relent and turn away from his fierce anger so that we may not perish?
For this you can take up fasting, not for unwanted things. అదే కదా చెయ్యాలి. ఎలా చెయ్యాలి? దేవుడు మన వైపు కృప చూపిస్తారు. మన కుటుంబానికి కృప చూపిస్తారు. మనము తప్పులు చేయకుండా మనం జాగ్రత్త పడాలి. దేవుని తట్టు తిరగాలి. ఆయనకి ఇష్టంగా జీవించాలని నువ్వు ఉపవాసం చేసుకో. నీ క్రమశిక్షణ కోసం ఉపవాసం చేయి. Discipline yourself and take up fasting, and also for fasting be disciplined and say, I should not enter into the wrath of God by displeasing him. I should walk in his ways and be obedient to him. That is a good way of fasting. దేవుడు పిలచండి. మనము ఈ విధంగా దేవుని తట్టు తిరిగితే దేవుడు కూడా మన వైపు తిరిగి ఆయన కూడా పశ్చాత్తాపడి మనం లయము కాకుండా చూస్తారేమో అన్న ఇంటెన్షన్ కలిగి ఉన్నారు వీళ్ళు. And look at the way they were telling. They were all willing and said, who can tell? Perhaps even yet God will change his mind and hold back his fierce anger from destroying us. దేవుడు ఎప్పుడు పశ్చాత్తాపడతారు తెలుసా? అయ్యో వీళ్ళు ఎంతగా మారుతున్నారే, వీళ్ళని నేను నాశనం చేయాలనుకున్నాను అని పశ్చాత్తాపడతారు. ఆయన తీసుకునే పశ్చాత్తాపమే మీరు పొందండి పోని, అలా నేర్చుకోండి పోని. But even God would feel bad when a man repents. He said, did I think to commit harm to this particular person who has turned towards me? James 4:8-10. James chapter 4 verses 8 to 10. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఇది దేవుడు చెప్పింది ఇది, కానీ మీరు చేస్తుంది ఏది? These are the instructions that has come from God, like from James 4th chapter, from 8 to 10 verses. These instructions ought to be followed. But what are you following? నువ్వు దేవుని దగ్గరకు వస్తే ఆయన వాక్యాన్ని గ్రహించి నువ్వు మార్చుకుంటావు, నువ్వు జాగ్రత్త పడతావు, మార్చుకుంటావు, దేవుడు భయం కలిగి ఉంటావు. If you come closer to God, that means understand the word of God, you will have the fear of God and change your mind. నీలో నిజమైన పశ్చాత్తాపం, నిజంగా నువ్వు దేవుడి వైపు తిరిగి నిజంగానే నువ్వు మార్చుకుంటే ఆయన నీ దగ్గరకు వస్తారు. If there is true repentance in you while you hear the word of God and change according to the word of God, then he will come towards you. అప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తారు. Then he will come close to you. అంతేగాని ప్రభు నేను తప్పు చేశాను ప్రభు, నా దయచేసి నన్ను క్షమించండి ప్రభు, మళ్ళీ ఆ తప్పు చేయకుండా ప్రభు మీరే నన్ను కాపాడండి అని అంటారు. మీకు మీరే తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. Then you will also pray, Lord, keep me far away from evil, and also tell, Lord, take away this sin from me. At the same time, you will again land yourself into committing the same sin. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకోండి. That's the reason he said, cleanse your hands, you sinners. మీరు మీ చేతులు శుభ్రపరచుకోండి. మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో, ఏ విధంగా మీరు ఒట్లు వేసుకుంటున్నారో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మీ చేతులు ముందు మీరు శుభ్రపరచుకోండి. And the Lord is telling you need to wash your hands, you sinners, the way you are talking, the way you are behaving. You need to purify your hearts. ద్విమనస్కులారా అని అన్నారు. When it's talking about the double-mindedness. అంటే నేను దేవుడిలోనే ఉన్నాను అని అంటారు, కానీ దేవుడు లేరు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. అందుకని అంటున్నారు ద్విమనస్కులారా అని అంటున్నారు. Double-minded person is a person whose loyalty is divided between God and the world. నీ జీవితం మార్చుకోకుండా ఎదుటి జీవితాలు మార్చుకోవడానికి వెళ్తున్నావు చూడు, అందుకని అంటున్నారు ద్విమనస్కులారా అని అంటున్నారు. You have not changed your life, but you want to go about changing people's life. You are the double-minded person. నువ్వు దేవుడి కన్నా నువ్వు మతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు కదా, అది మానుకొని నా తట్టు తిరుగు అని అంటున్నారు. You are giving importance to religion more than God. God is telling you need to repent and turn. Acts 8:22. అపోస్తల కార్యము 8వ అధ్యాయము 22వ వచనం. Acts chapter 8 verse 22. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. ఈ హృదయ ఆలోచన క్షమింపబడాలి అంటే నువ్వు బాప్టిజం తీసుకున్నా నీ హృదయ ఆలోచనలు క్షమింపబడ్డాయా లేదో చూసుకున్నావా? Repent of your wickedness and pray to God. Perhaps he will forgive your evil thoughts. But after you've been baptized, did you really check whether you've been really forgiven or not? యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని నేను నోటితో ఒప్పుకున్నాను, హృదయంతో విశ్వసించాను, నేను రక్షణలోకి వచ్చాను. నోటితో ఒప్పుకున్నావా? మరి బూతులు మాట్లాడుతున్నావు. You say that you believe Jesus Christ in your heart and confess that he is your savior, but in your heart when you said that, why are you speaking bad words? తీర్పు తీరుస్తున్నావు. Why are you judging people? మరి అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నావు. You are known for gossip. మరి నువ్వెక్కడ అంగీకరించావు? నోటితో ఎక్కడ ఒప్పుకున్నావు?
Where did you believe in your heart, and where is the confession from your ఎక్కడ mouth? ఒప్పుకున్నావు? What has happened to your mouth and heart? నువ్వు నోటితో ఒప్పుకున్నానన్నావు కదా, You are the one who said you confessed from your mouth. ఎక్కడ ఒప్పుకున్నావు? What is that that you confessed? ఆయన సొంత రక్షకుడు నువ్వు ఒప్పుకున్నావు, కానీ నువ్వు నీ ప్రవర్తన అంతా కూడా జాన్ 8:44 లక్షణాలు ఉన్నాయి. మరి ఎవరిని ఒప్పుకున్నావు నువ్వు? You have confessed indeed that Jesus Christ is the Lord, but your behavior is like John హూ ఇస్ 8:44. యువర్ సేవియర్ నీ రక్షకుడు ఎవరు? కదా, నువ్వు నోటితో ఒప్పుకుంటే నువ్వు ఆ విధంగా జీవించవు. But if you believe and if you confess, you will not behave in the wrong way. హృదయంతో విశ్వసించావనుకో, నీ హృదయంలో కూడా నువ్వు ఎవరిని దూషించవు. If you believe in your heart, you will not condemn anybody in your heart. హృదయంలో కోపం పెట్టుకో, You will not have anger in your heart. హృదయంలో నెగిటివ్ గా మాట్లాడవు. You will not speak anything negative in your heart. అందుకే చెప్పేసావు, నీ ఆలోచన నీ ప్రార్థన. నువ్వు నెగిటివ్ గా పలుకుంటే అదే నీ ప్రార్థన, నువ్వు పాజిటివ్ గా పలుకుంటే అదే నీ ప్రార్థన, నువ్వు ఎలా పలుకుతే అదే నీ ప్రార్థన. So whatever your thoughts, that's going to be a prayer. If it's negative, that's going to be a prayer. If it's positive, that's going to be. కదా, నీ పాపాలు క్షమింపబడాలి, మళ్ళీ నీ హృదయ పాపాలు కూడా క్షమింపబడాలి కదా, నీ హృదయ ఆలోచన క్షమింపబడాలి. ఇది ఎవరు చెప్తారు మరి? Your thoughts has to be forgiven, and even that evil thoughts that has occurred should be forgiven. Luke 11:39-41. 39వ వచనము. అందుకు ప్రభువు ఇట్లా నేను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోను నిండియున్నది. చూసారా, ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు ఇందులో లేఖనంలో దొరుకుతుంది. You will find all the references which I have spoken earlier. నెక్స్ట్, అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీకు అన్నియు శుద్ధిగా ఉండును. ఇవి లేకుండా నీ మరలా నువ్వు హృదయం శుభ్రపరచుకోకుండా నువ్వు ఎంత ధర్మం చేసినా కూడా అది కూడా పనిచేయదు. When you just known for giving charity, it's of no use when you don't cleanse your heart. ఇది మనకు కాదు, బయట వాళ్ళకని వింటారు అందరూ. Now many people think it is for the outsiders, not for us. ఎహెజ్కేలు 18:27 verse. ఎజెకియల్ 18:27. ఎహెజ్కేలు 18వ అధ్యాయము 27వ వచనము. మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. నెక్స్ట్, అతడు ఆలోచించుకొని తాను చేయవచ్చిన అతిక్రమ క్రియల అన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణము నొందక ఆవశ్యముగా బ్రతుకును. ఇదే కదా దానియేలు అక్కడ చెప్పింది. Ezekiel 18 verses 27 and 28 was read. Is this not what Daniel had spoken this to the king? ఇదే కదా ఐజయా చెప్పింది. Is this not the same thing that Isaiah's prophet spoke? ఇదే కదా ఇప్పుడు ఎజ్కేల్ చెప్తుంది. And this is the same thing Ezekiel also is saying. ఇదే కదా నినెవ పట్టణస్థులు కూడా మాట్లాడింది. This is exactly what the people of Nineveh also spoke. క్రీస్తు కూడా ఇదే కదా మాట్లాడింది. Lord Jesus Christ also spoke the మీరు same వినే thing. ప్రతి వాక్యము కూడా ఇదే కదా మీతో మాట్లాడుతుంది. And every word that you have been hearing also says the same thing. 27-28 దాని మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయండి మీరు. Concentrate more on Ezekiel 18 verses 27 and ఇప్పుడు 28. చూడండి, నెక్స్ట్ వర్స్ చూడండి. 29వ వచనం. అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమే గాని మీ మార్గము న్యాయము కాదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నారు? What is నా the Lord? మార్గం న్యాయం కాదని మీరు చెప్తున్నారు అంటే దానికి అర్థం ఏంటి తెలుసండి? మీరు పై అపీరెన్స్ చూసుకుంటూ మాట్లాడేసి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేస్తున్నారు కదా. దేవుడు అంటున్నారు మీ ఆలోచనే కరెక్ట్ కాదు కదా. And in Ezekiel 18:29 it says, Yet the house of Israel says, the way of the Lord is not fair. O house of Israel, is it not my ways which are fair and your ways which are not fair? Which means you are looking into the external appearance and telling this is not fair. But God is telling, no, your thoughts and your behavior is not fair. ఇక్కడ దేవుడు అంటున్నారు ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయం కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమే కానీ మీ మార్గాలే కదా అన్యాయమైనది అని అంటున్నారు. ఇక్కడ దేవుడు డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవారు వినుదురుగాక. The Lord is speaking directly to the people who have ears to hear, and this is what the Spirit has to say. The Lord is telling your ways are not fair. కానీ ఏమన్నారు తెలుసా? నెక్స్ట్ వర్స్ చూడండి. 30వ వచనం, verse 30. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవరిని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములను మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమం క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా,
మీరు ఎందుకు మరణం నొందుదురు? ఎందుకు మరణం నొందాలి? వాక్యం లేకుండా, వాక్యానుసారమైన జీవితం లేకుండా ఎందుకు మరణం పెట్టుకోవాలి? మిగతా అక్కరలేనివన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు, అవసరమైనవన్నీ పక్కన పెడుతున్నారు కదా. మీరు ఎందుకు మరణం అవ్వాలి? మీరు బ్రతకడం కావాలి. దయచేసి మారు మనసు పొందుకోండి. The Lord is telling, why should you die, O house of Israel? I don't want you to die. You have to let go of your evil ways and turn towards the living God. అంటే ఇక్కడ ఎవని ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధించును. కాబట్టి నీ ప్రవర్తన ఫస్ట్ చూసుకో. మరి Therefore, consider your ways, the way you're walking and going. కాబట్టి ఎందుకు మీరు శిక్షానికి వెళ్ళాలి? Why should you die? Why should you be punished? మరణము నొందువాడు మరణమును నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. And the Lord says, I don't have any pleasure in the wicked that they should die. మీరు మనసు తిప్పుకుంటే బ్రతకొచ్చు కదా. If you are decided, you can live forever. క్షామం నుండి క్షేమముకు రావచ్చు కదా. From famine to prosperity, you can make yourself. ఎఫెసియన్ 4:28-29. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28-29 వచనములు. ఎఫెసియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 28 and 29. దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమ అభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి. వాక్యము ఉంటే ఈ బుద్ధి వస్తది మీకు. When the word of God is there, you will be walking right. ఇక్కడ మీరు చూసారంటే కరెక్ట్ గా దొంగలించడం అంటే వాక్యాన్ని ట్విస్ట్ చేసేసి వాళ్ళకు అనుగుణంగా మార్చేసుకుంటారు. అది వద్దు అని అంటున్నారు. Let him who stole steal no longer means they steal the word of God according to their convenience, even if they say no. వాళ్ళే మార్చేసుకుంటారు, అదే నిజమన్న చెప్పి నమ్మేస్తారు. కానీ దేవుడు అది కాదు ఇదే అని చెప్పినా కూడా వాళ్ళు మారు మనస్సే పొందుకోరు. సాతాను స్వభావమే అలా, అటువంటి మొండితనం కలిగిన స్వభావము. They will change and manipulate the word of God. Even then they keep on going in the wrong direction. అలా ఉండకుండా మీరు వాక్యాన్ని సరిచూసుకుని, అంటే మీ చేతులతో పనిచేసే అంటే అనుభవ జ్ఞానం, ఆ అనుభవ జ్ఞానము మీరు వాక్యాన్ని జరిగిస్తే మీరు పొందుకుంటారు. దానినే పరిచర్య అంటారు. The actual ministry is when you have experience of the word of God and applied it in your life. నేను వాక్యం చెప్పగలను, అదేమి అనుభవ జ్ఞానం కాదు. Just because you say I can preach doesn't make you a great person. అంటే మీ చేతులతో పని చేయాలి అని ఇక్కడ అంటున్నారు, కానీ పని చేయకుండా నాకు అన్ని వచ్చానని చెప్తే కరెక్ట్ కాదు కదా. You should have the fruit of your work of your hand, but if you say you know everything, it's of no use. వాక్యం మీద అనుభవ జ్ఞానం పొందుకుంటే మిగతా వారిని కూడా నువ్వు కాపాడుతావు అని చెప్తున్నారు ఇక్కడ. When you have the experience of the word of God in your life, then you will be able to say ఇవన్నీ కూడా దానియేలు ఈ పాయింట్స్ అన్ని కూడా చెప్తున్నారు అక్కడ నెబుకద్నెజర్ రాజుకి. Daniel was telling all these points to the king. గలేషియన్స్ 5:13. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండుడి. ఏమన్నారు ఇక్కడ? ఒక మాట. Says there's one thing that has to spoken. మీరు స్వతంత్రులుగా ఉండటానికి అంటే ఏ పాపము లేకుండా, ఏ తప్పు లేకుండా, మీ దృష్టికి అనుకూలంగా చేయకుండా మీరు ఎలా ఉండాలి, ఎలా చేయాలని దేవుడు అన్ని చెప్పి మీకు స్వాతంత్రాన్ని ఇచ్చారు. Now God has given you the absolute freedom to be free and do what it is. కానీ ఆ స్వాతంత్ర్యాన్ని నీ సొంత బుద్ధికి, నీ సొంత ఆలోచనకి, నీ శారీరక క్రియలకి వాడుకుంటూ ఊరుకుంటారా? But will God keep quiet if you use that freedom or if you abuse it for your desires and your evil lustful things? మీ సొంత దానికి వాడుకోకండి. దాన్ని Don't use this క్యాష్ anything for your చేసుకోకండి. want. Don't cast away this. దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని క్యాష్ చేసుకోకండి. Don't abuse the freedom that God has given you. కాబట్టి ప్రేమ కలిగిన వారే ఒకరినొకరు లోబడి ఉండుడి. In fact, use it as an opportunity to serve one another with love. చూడండి మాథ్యూ 13:8. మత్తయి సువార్త 13వ అధ్యాయము 8వ వచనం. మాథ్యూ చాప్టర్ 13 వర్స్ 8. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100ంతలుగాను, ఒకటి 60ంతలుగాను, ఒకటి 30ంతలుగాను ఫలించెను. ఇలాగా దానియేలు ఈ విధంగా రాజు ఆశీర్వదించబడాలని అన్ని చెప్పుకుంటూ వెళ్ళారు. ఉపవాసం చేయమని లేదు, బలులు అర్పించమని లేదు, డబ్బులు ఇమ్మని లేదు, సేవ చేయమని లేదు, ఏమీ లేదు.
మీరు ఏమేమి అక్కడక్కడ తప్పు చేశారో అది తెలుసుకొని పశ్చాత్తాపపడి దేవుడి దగ్గర క్షమాపణ పొందుకొని మీ వల్ల ఎవరెవరు బాధపడ్డారో వాళ్ళ నుంచి కూడా వాళ్ళ నోట్లో నుండి వచ్చే మాటలు కూడా విరగొట్టబడాలి కదా. అవన్నీ నుండి నువ్వు బయటకు వస్తే నీకు క్షేమం దొరుకుతుంది అని చెప్తున్నారు. This is how Daniel spoke to the king and told him that he has to leave his wicked ways and start living right and have mercy on all those people whom he has mistreated. You would have committed lot of sins through your mouth, hurted so many people. They have to forgive you. నువ్వు విని రియలైజ్ అవుతేనే నువ్వు విన్న వాక్యము మంచి నేల మీద పడుతుంది. If you hear and pay attention and listen and walk according to it, then the seed has fallen into the fertile soil. It will yield very నిజమైన good fruit. పశ్చాత్తాపము పొందిన నీ హృదయము మంచి నేల దాని మీద పడుతుంది. నీ ఇష్టం If ఆలోచించుకోండి. you are truly repenting and feeling sorry for what you have done, then the seed will fall into the fertile ground and yield good fruit. Acts 10:2-3-4. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 2, 3, 4 వచనములు. యాక్ట్స్ చాప్టర్ 10 వర్సెస్ 2, 3 and 4. అతడు తన ఇంటివారి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరిచూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఈ జీవితం లేకుండా నీ ఉపవాసము గాని నీ దశమ భాగాలు గాని నీ ప్రార్థనలు వెళ్తున్నాయా? అక్కడ దూత క్లియర్ గా చెప్తుంది. The angel of the Lord clearly told about how he was calling Cornelius. But if you're just fasting and if your life is not changing, it's of no use. అంటే నీ ఇంటి వారందరితో ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉన్నావో, నువ్వు దేవుని యందు భయభక్తులు కలవాడే ఎలా ఉన్నావో, ప్రజలకు ధర్మము చేస్తూ ఎంత చక్కగా ప్రవర్తిస్తున్నావో ఇవంతా కూడా దేవునికి జ్ఞాపకార్థంగా దేవుడి దగ్గరికి వెళ్ళిందంట. And the prayers and alms and the way he has behaved, the way he has conducted, everything has gone as a memorial before God. ఇవన్నీ కూడా దానియేలు ఇవన్నీ తీసి చెప్తున్నారు. అవే ఇక్కడ అన్ని కూడా పౌలు మాట్లాడినా పేతురు మాట్లాడినా ఆ పాయింట్స్ ఇవన్నీ పక్కన పెట్టి ప్రార్థన చేసుకున్నావా, కుటుంబ ప్రార్థన చేసుకున్నావా, రక్షణ కోసం ప్రార్థన చేసుకున్నావా, దయచేసి బయటికి రండి. Your heart should turn ఎందుకంటే వ్యర్థమైపోతుంది, మీ కష్టం వ్యర్థమైపోతుంది. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. Your heart has to turn towards God and you have to truly repent. Then God will perhaps hear you. But if you are telling, pray for my family, pray for my need, it's of no use. Only when you are not changing, it's of no use. 1 Peter 4:8. మొదటి పేతురు 4వ అధ్యాయము 8వ వచనము. 1 Peter chapter 4 verse 8. 8వ వచనము. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై యుండుడి. నీ ఇంట్లో నువ్వు ఒకరిని క్షమించి ప్రేమించే మనస్తత్వం ఉండాలి. వాళ్ళ వల్ల నీకు బాధ ఉండొచ్చు లేదనన్ను, కానీ నీలో వాక్యం ఉంటే వాళ్ళని ప్రేమించి క్షమిస్తూనే ఉంటావు. అందుకనే నువ్వు ప్రేమించి క్షమించావనుకో వాళ్ళు ఏమీ నీకు జ్ఞాపకం రావు, దేవుడు మాత్రం నీ జ్ఞాపకం చేసుకుంటారు. When you keep on forgiving a person who has offended you or mistreated you, that means you have the word of God in you. Or in fact, if you have the word of God in you, you will always be loving and forgiving that person. ఇదే దానియేలు నెబుకద్నెజర్ రాజుకు నేర్పిస్తుంది. This is exactly what Daniel was talking to ఇప్పుడు చెప్పే Nebuchadnezzar ప్రతి about. పాయింట్ కూడా దానియేలు రాజుకు చెప్పిందే. నువ్వు దేవుడి శిక్ష ఎలాగ తప్పించుకోవాలి, ఎలాగ నీకు క్షేమం ఉండాలి అంటే ఇవన్నీ నీలో ఉంటేనే నీకు దొరుకుతాయని క్లియర్ గా చెప్తున్నాడు. Daniel from chapter 4 verse 27 was clearly telling how he ought to behave. ఎలాగ యెహెజ్కేలు చెప్పినట్టుగా ఎందుకు నువ్వు ఆ శిక్ష అనుభవించాలి, ముందుగానే జాగ్రత్త పడు అని చెప్తున్నారు. He's telling like how Ezekiel spoke, why should you suffer later on, but in fact now you can repent and turn towards God. Psalms 41 verse 1-3. కీర్తనలు 41వ అధ్యాయము 1, 2, 3 వచనములు. Psalms 41 verses 1, 2 and 3. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువులు ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగుగా నీవే వానిని స్వస్థపరచుదువు. వెంటనే జరుగుద్ది.
the healing also will take place immediately. హీలింగ్ లో ఎవరో ప్రార్థన చేస్తే హీలింగ్ కాదండి. It's not somebody praying for you and you get healing. నీ జీవితము నువ్వు ఈ విధంగా పశ్చాత్తాపంతో తిరిగితేనే నీకు స్వస్థత దొరుకుద్ది. నీకు ప్రార్థన చేసే వాళ్ళు మంచి వాళ్ళే, మంచి ప్రవర్తన కలవారే కూడా ఉండొచ్చు. కానీ నీలో పశ్చాత్తాపం లేదనుకో, దేవుడు ఏమన్నారు, జెరమయ్య నువ్వు ప్రార్థన చేయకు, నువ్వు ప్రేయర్ చేస్తా నేను వినను. దానియేలు గాని, యోబు గాని, సమూయేలు గాని వారి కొరకు ప్రార్థన చేసినా కూడా నేను వినను అని దేవుడు స్టేట్మెంట్ ఇచ్చారు. అది జ్ఞాపకం చేసుకోండి. You actually don't require anybody to pray for you. When your life itself is transformed according to the word of God, God will indeed hear you. I am not telling the righteous man's prayer is ineffective. I'm talking about your life. In fact, in some cases where God clearly told Jeremiah, do not pray for these people. And he also said when it comes to Noah or Job or Daniel, they may even pray, but I will not hear them. ఆ రోజు విన్నాడు ఆ రాజు అంతే. That day, the king obliged. నెమ్మదిగా రాజుగారు గుర్రం గాడిదైపోయినట్టు నెమ్మదిగా అన్ని వదిలేసి నాకేం అవ్వదులని కామ్గా ఇష్టం వచ్చినట్టు తిరిగేశాడు. When he saw that there was no punishment and nothing was coming upon his life, he became so lazy and lethargic. నాకేం అవ్వలేదు కదా, మరి నాకు అవ్వాలి కదా, మరి నాకేం అవ్వలేదే అని ఈ విధంగా మాట్లాడతారు. అదంతా తప్పు. There are many people who say, what you spoke but nothing wrong took place. I'm okay only, they said. Daniel 4:33. Let's go to Daniel chapter 4 verse 33. What happened after the warning? దానియేలు 4వ అధ్యాయము 33వ వచనం. Daniel chapter 4 verse 33. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతను తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా, అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకలు వంటివియు, అతని గోళ్లు పక్షుల గోలు వంటివియు ఆయను. ఆ కాలమున గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలన వాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతునగు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. అప్పటికి ఇంకా అతనికి స్వస్థత అవ్వలేదు. He was not healed by then. I mean, the things did not. మరలా చెప్తున్న స్వస్థత అవ్వలేదు. He was not healed. అప్పటికి కూడా ఆ కష్టంలో ఉన్నప్పుడు వెంటనే ఆ బాధ తట్టుకోలేక అప్పుడు సర్వశక్తిని వైపు తిరిగి అప్పుడు ఆ పశ్చాత్తాపంలోకి వచ్చాడు. At the end of the time, then he turned towards the heaven and his understanding returned to him. And then he was praising the Lord God and honored him. ఏం తప్పు చేశాడు? What was his mistake? ఏ దర్శనం అతనికి వచ్చిందో అదే తప్పు చేసుకుంటూ వెళ్ళాడు. అన్ని మరలా ఏంటి దర్శనం అడగడము, దానికి దానియేలు అర్థం చెప్పడము, అయ్యో దానియేలు ఎలా బయటికి రావాలి అని అడగడము, దానికి సొల్యూషన్ ఇవ్వడము, ఇచ్చాక అన్ని మర్చిపోయి మరలా అదే తప్పు చేయడం వలన ఈ శిక్ష అనుభవించడం జరిగింది. చూడండి 5:17. And though the Daniel gave all the interpretation and its dream and its solution, he did not follow the instructions. He was negligent, and that's the reason things was not favorable. Let's go to Daniel chapter 5 verse 17. దానియేలు 5వ అధ్యాయము 17వ వచనము. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పెదను. ఇక్కడ నువ్వు గిఫ్ట్లు ఇస్తానన్నా ఏమిచ్చినా కూడా నాకు అవసరమే లేదు అని దానియేలు చెప్తున్నాడు. And to the other king called Belshazzar, when he was asking Daniel and he was wanted to bribe, Daniel clearly said, I don't want your bribe, I don't want anything. ఎందుకంటే దానియేలు డబ్బు మీద ఆధారపడేవాడు కాదు. Daniel was never inclined towards money. దేవుడి మీదనే ఆధారపడేవాడు. He was only dependent on God. మరి దేవుడి మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఏ ప్రవర్తన కలిగి ఉంటారు? డబ్బు మీద దృష్టి పెట్టుకుని వెళ్తారా? To the people whose focus and importance is only God, do you think they'll focus on money? చూడండి డానియల్ 4:34 కి రండి. ఇప్పుడు దానియేలు 4వ అధ్యాయము 34వ వచనము. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతునగు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యమును చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. తర్వాత భూనివాసులు అందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవు ఏమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనూ సమర్థుడు కాడు. తెలుసా, ఎవరు సమర్థుడు కాదు. చెయ్యాలి కదా, దేవుడు కదా,
అలాగైతే నేను దేవుణ్ణే, నేను చేయగలను. ఇది కాదు, ఇది తప్పు, చాలా పెద్ద తప్పు. Many people speak very rashly. He is God. He should have done. He should have healed. If that is the case, even I am God. That's how people speak rashly. తప్పది. ఎందుకంటే నువ్వు గొప్పడు కాదు. You're not a great person. నీకు దేవుడి యొక్క సామర్థ్యం ఇంకా మర్చిపోతున్నావు. You do not know about God and ఆ His శిక్ష attributes. అనుభవించేటప్పుడు ఇదిగో ఈ విధమైన పరిస్థితి ఎదురయ్యే దినాలు దగ్గరకు వస్తున్నాయి. That for the punishment is so close and it's so close. Don't be negligent. భయంకరమైన స్థితి. ఎవరు నిన్ను కాపాడతారు? Who's going to save you? ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు కాదు, ఎవరు సమర్థుడు కాదు. Who can answer back to God and who can reply to Him? ఎప్పుడైతే నెబుకద్నెజరు ఆ పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు అనుభవించి దేవుడు గుర్తుకొచ్చి తిరిగి ఆయన్ని వేడుకొని పశ్చాత్తాపడిన తర్వాతనే నెక్స్ట్ వర్స్. Now, after really repenting and for asking for forgiveness, then we'll see what happened to him. Verse భూమి 36. మీద ఉన్న మనుషులు ఆయన దృష్టికి ఎన్నికే కారు. Now, God is not at all concerned about the people of the world. నెక్స్ట్ 36వ వచనం. ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చెయ్యవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనత నొందితిని. చూసారా, ఎప్పుడైతే తన తప్పు తెలుసుకొని దేవుడి తట్టు తిరిగి ఆయన ఎటువంటి స్వభావం కలిగిన వాడు, ఆయన చేతిలో ఏ అధికారం ఉంది, ఆయన ఏమి చేయగలుగుతాడు, దేన్నైనా కూడా మార్చగలిగే సమర్థుడు, సర్వశక్తిమంతుడు అన్నది అతను గ్రహించాడు. కాబట్టి వెంటనే ఓకే, నువ్వు నన్ను గుర్తించావు కదా, ఇదిగో ఈ రోజు నీ రాజ్యం తిరిగి నీకు మరలా ఇస్తాను అని ఇచ్చాక దేవుడికి భయపడి తన రాజ్య పరిపాలన చేశాడు. When Nebuchadnezzar came to his understanding, came to his right sense and acknowledged God as the supreme person and everything is under power and control, then God had sanctioned రాజ్యము, ఆస్తి, ఘనత దేవుడు నీ తండ్రి ద్వారా నీకు అనుగ్రహించారని ఇక్కడ బెల్షస్సకు చెప్తున్నారు. And in next chapter, whatever has happened in the life of Nebuchadnezzar, Belshazzar the son was told, this is what has happened to your father. చూడండి 5:18 డానియేల్. దానియేలు 5వ అధ్యాయము 18వ వచనం. డానియేల్ చాప్టర్ 5 వర్స్ 18. రాజా చిత్తగించుము, మహోన్నతులకు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి యొక్క నెబుకద్నెజరునకు ఇచ్చెను. నీ తండ్రికి ఇచ్చారు, నీ తండ్రి నుండి నీకు వచ్చింది, నువ్వేం గొప్పడు కాదు అని చెప్తున్నాడు అక్కడ. He was telling your father was not a great person, but it came from the most high God. నెక్స్ట్ వర్స్ 19వ వచనం వర్స్ 19. దేవుడు అతనికి ఇట్టి మహర్దశను ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరెనో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను, ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషలో మాట్లాడు వారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ ఉండిరి. ఇక్కడ అర్థం తెలుసా, దేవుడికి ఏది మంచిదో అదే చేసుకుంటూ వెళ్ళాడు అతను. ఎవరికి శిక్ష వేయాలో ఆ శిక్ష వచ్చింది, ఎవరిని రక్షించాలో వారిని రక్షించారు, ఎవరిని కరుణించారో వాళ్ళని కరుణించుకుంటూ ఆ రాజు, ఆ బెల్షస్సరు తండ్రి ఆ విధంగా ప్రవర్తించుకుంటూ వెళ్ళడం వలనే ఆ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా దేవుడికి భయపడుతూ అతనికి భయపడుతూ ఉన్నారంట. ఇది ప్రతి వాళ్ళు కూడా ప్రవక్తకి కూడా భయపడాలి. ఎందుకంటే ప్రవక్త దేవుడి నుండి పంపబడిన వారు కాబట్టి ఆ లేఖనాన్ని బట్టి భయపడాలి, గాని నోటుకొచ్చినట్టు ఎప్పుడు మాట్లాడదు. వాళ్ళు తప్పు ఉంటే నువ్వు మాట్లాడు, నీ దృష్టికి అనుకూలమైన తప్పు కాదు, మళ్ళా నీకు నువ్వే చిక్కుకుంటావు. Nebuchadnezzar just followed whatever instructions came from God. Whoever has to be executed or whoever has to be exalted, everything when took place. But pride crept into his mind. But in the same case, you need to obey the prophets also. But if there is no word in the prophets, then you can talk to them according to the word of God. But be careful, you may not land yourself in judging him. ఇది నాది, నా వల్లనే ఇంత ఇలా ఇవన్నీ కూడా నాకు నా ఆలోచన వల్లనే, నా ప్రార్థన వల్లనే. తప్పు ఎప్పుడు అనుకోకండి. నేనే నడిపిస్తున్నా, నేనే నా వల్లనే. మీరు అడగండి ఎవరినైనా, ఇప్పటి వరకు కూడా
బరుకాడిన ఆయన ఇంతమందిని నడిపిస్తున్నాము అన్న ఆలోచన ఎప్పుడూ కూడా మాకు రాలేదు. And never ever say it's because of me, because of my prayers, because of me that person is delivered. This is a fact. Never ever did we ever think that we are leading Baruch Adonai. ఎప్పుడు ఆ మాట ఎప్పుడు మేము పలకలేదు. We have never spoken and we have never said anything of that kind. దేవుడు లేకపోతే మా పరిస్థితి ఏంటి అన్న ఆలోచన వచ్చిందేమో గాని ఎప్పుడు ఎవ్వరి దగ్గర చెప్పుకోలేదు. మాకు అది గుర్తు కూడా ఉండదు మాకు. In fact, we would tell what would have happened if God was not there in our lives. We said that, but we never said it is because of us we have achieved such big things. ఇర్మియా 23వ అధ్యాయము 26వ వచనం. జెర్మయా చాప్టర్ 23 వర్స్ 26. ఇక నెప్పటి వరకు ఇలాగన జరుగుచుండును, తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీన్ని ఆలోచింపరా? ఆ ఆలోచింపరా అని అన్నారు చూసారా, అది నేను ఇప్పుడు ఆలోచిస్తాను. Now these people never used to think, but in my case I always am very particular about what God is thinking. దేవుడు ఇలా చెప్పారు కదా, అమ్మో నా వాళ్ళని నేను కాపాడుకోవాలి. దేవుడికి ఇది ఇష్టం లేదు, అమ్మో నా వాళ్ళకి చెప్పు నేను రక్షించుకోవాలి. దేవుడు ఇది వద్దన్నారు, ఆయన వాక్యం అగ్ని వంటిది, ఆయన వాక్యం వేస్ట్ అవ్వకూడదు. ఇలాగ నాకు నేర్పించారు గాని ఎప్పుడూ కూడా నా సొంత ఆలోచనతో నేర్పించడం అన్నది నేను అరగను. All whatever God has taught me, only that I have been teaching, because I know that God's word is like fire and is like a hammer that breaks into pieces. Daniel 5:20. దానియేలు 5వ అధ్యాయం 20వ వచనం. డానియల్ చాప్టర్ 5 వర్స్ 20. అయితే అతను మనసున అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. 21. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయను. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరెనో వారిని స్థాపించునని అతను తెలుసుకొని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసి శరీరము గలవాడాయను. బెల్షాసరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతంతయు ఎరిగియుండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఇంత వాక్యాలు తెలిసాక కూడా అదే తప్పులు చేసుకుంటూ నాకు అన్నీ తెలుసు అని చెప్పుకుంటూ వెళ్తున్నారంటే బెల్తెషాజర్కి ఇక్కడ బెల్షస్సరుకి మీకు తేడా ఏంటన్నది ఒకసారి చెక్ చేసుకోండి. After so many things has been spoken, and if you still continue living as the old person and with your own sense, there's no difference between you and Belshazzar mentioned in Daniel chapter 5 verse 22. నీకు ఆయన ఎందుకు పుట్టారో తెలుసు, ఎందుకు మరణించారో తెలుసు, ఎందుకు లెగిచారో తెలుసు, తెలిసాక కూడా దాని ప్రకారం నువ్వు జీవించట్లేదంటే నువ్వు పశువుల మనస్తత్వం కలిగిన వాడని అని అర్థము. You are also like a beast or an animal because you know everything but still you are not walking according to his way. బెల్షస్సరు వచ్చి నెబుకద్నెజర్ కుమారుడు. Belshazzar was the son of Nebuchadnezzar. అతడు కూడా దర్శనం చూసి భయపడిన వాడే. Even he also got a vision. ఆ విజన్ వచ్చేసరికి ఆ బెల్షస్సరు భార్య ఇదిగో మీ నాన్న కాలంలో ఉన్న దానియేలు ద్వారా తెలుసుకొని దానియేలుని రప్పించుకుంటాడు అక్కడికి. And when Belshazzar saw that vision, his mother came and told, look, there is a person during the time of your father, call him, he will be in a position to tell. దానియేలు అక్కడికి వెళ్ళి దేవుడు వారి తండ్రి జీవితంలో ఏమి చేశారు, మాట వినడం వల్ల ఏం జరిగింది, వినకపోవడం వల్ల ఏం జరిగిందో అంతా అతనికి వివరించాడు. And everything what all happened during the times of Daniel, everything was given to him. దానియేలుకు దేవుడు ఇవంతా కూడా దేవుడు చెప్పమన్నారు. And God was telling everything to be spoken. అలాగే వాక్యం మీ దగ్గర ఇలా ఉంటే మీరు ఇలా ఉంటారు, ఇలా ఉండకపోతే మీకు ఈ పరిస్థితి వస్తుందని ఎగ్జాక్ట్ గా అదే మీకు చెప్పుకుంటూ వచ్చింది నేను కూడా. And even my case also, I've been telling you exactly about the blessings and the implications when you follow. కానీ దానియేలు భయపడకుండా ధైర్యంగా చెప్పేశాడు ఈ విషయాన్ని. But Daniel was bold enough, courageous enough to speak only the truth. బెల్షస్సరు అహంభావాన్ని బట్టి ఈ దర్శనం వచ్చింది. అహంభావం, ప్రతి వాళ్ళకి ఒక్కొక్క దర్శనాలు ఉంటాయి. మీ ప్రవర్తనను బట్టే మీకు దర్శనం ఉంటుంది. And every person will get a vision or dream according to their works. ఎవరిలో మార్చుకోలేని మనస్సు ఉంటుందో వారిని వాక్యం గద్దింపుతోనే వస్తుంది. The word of God will come in the form of exhortation to the person who doesn't want to repent and transform. వాళ్ళ తండ్రి గురించి అన్ని తెలిసే బెల్షస్సరు కూడా దేవుని కన్నా తన్ను తాను ఎక్కువగా హెచ్చించుకున్నాడు. But Belshazzar was lifting himself high against the Lord of heavens.
పాపం చేశాడు. and he committed sins. తెలిసి తప్పు చేయుట దేవుని మీద తిరుగుబాటుతోనే సమానమని చాలా సార్లు చెప్పాను మీకు. When you intentionally cause sin, it is like rebelling and going stubborn against God. ఇది మీరు ఇదే చెయ్యాలి అని చెప్తున్నాను. I'm telling you that this is the only way where you have to follow. ఇలాగే కదా, ఇదే కదా మీరు చెయ్యాలి, ఈ విధంగానే కదా ఉండాలి మరి. This is how you should walk and behave. కాబట్టి దీనిని బట్టి మీరు ఒప్పుకోవాలి, దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలి. Therefore, it's very important for you to accept your నేనేం mistakes. తప్పు చేశాను, నేనేం తప్పు చేయలేదే, But if you say, what mistakes have I done? What committed? నేను అబద్ధాలే చెప్పలేదే. If you tell, I have not spoken any lies. చాలా విషయాలు కొన్ని నువ్వు మర్చిపోతావు చూడు, అది అబద్ధానికే వెళ్తది. కానీ నువ్వు మర్చిపోయిన లెక్కకి రావు, అవి అబద్ధానికే వెళ్తుంది అది. Not telling lies not necessarily mean you telling lies. But if you have spoken something and if you have forgotten also, that means you have spoken నేను lies. చెప్పాను కదా అని అంటావు. And you will say, I've told you this. కానీ నువ్వు చెప్పలేదు. But you have not told. నేను నీకు చెప్పాను, నువ్వు మర్చిపోయావు అని అంటావు. But you'll tell the other person, I told you and you అక్కడ forgot. మర్చిపోయింది ఎదుటి మనిషి కాదు, నువ్వు మర్చిపోయావు But అక్కడ. it is you who has forgotten because you did not tell. నువ్వు మర్చిపోయి నేను అబద్ధం చెప్పట్లేదు అని అనుకుని నేను కరెక్టే చెప్పానని జస్టిఫై చేసుకుంటున్నావు. And you are told you have forgotten, but still you says that you have not spoken lies. కానీ దానియేలు దానికి కూడా పశ్చాత్తాపడుతున్నాడు. Even for that reason, Daniel was repenting. అవన్నీ చేసింది ఎవరు? Who has actually done? వాళ్ళ పితరులు, It is their ancestors. వాళ్ళ తాతలు ముత్తాతలు చేసింది. నేను ఒప్పుకుంటున్నాను, మేము ఒప్పుకుంటున్నాము, మేము ఒప్పుకుంటున్నాము, నేను ఒప్పుకుంటున్నాను అని అంటున్నాడు అక్కడ. And Daniel's prayer was, though he was a righteous man, Daniel's prayer was this: I accept the mistakes. We accept the mistakes of our fathers and ancestors. That was his prayer. ఇంట్లో కూడా గ్లాస్ తీయొచ్చు కదంటే నేను పెట్టలేదు, వాళ్ళు పెట్టారు. In somebody says, take up the glass and put it in the sink, they say, I did not place the glass over here. Somebody else would have done it. నాకు ఈ ప్రవర్తన నాకు నచ్చదు. I don't like this type of behavior. ఎవరిదైనా కూడా నువ్వు తీస్తున్నావంటే నువ్వు దేవుడిలో నీ శరీరాన్ని మౌల్డ్ చేసుకుంటున్నావు కాబట్టి నిన్ను నువ్వు తగ్గించుకుని ఏ పనైనా చేస్తావు నువ్వు. This clearly tells that you are a humble person who has kept it when you lift it and put it inside. దానియేలు జీవితము విశ్వాసము ధైర్యము సహనము. Daniel's life was filled with faithfulness, courageousness, and patience. ప్రార్థన And life of prayer. దేవుడి విషయంలో రాజీ పడని వ్యక్తిత్వము. He never compromised at anything pertaining to God. అందుకే అతనికి ఒక పేరు పెట్టడం జరిగింది. That's the reason there's a name given to Daniel. అతని జీవితంలో విశ్వాసం ఉంది. In his life there was faithfulness. అతని జీవితంలో ధైర్యం ఉంది. And he was courageous. అతని జీవితంలో సహనం ఉంది. Daniel had all the అతని patience. జీవితమే ప్రార్థన ఉంది. But his life itself was a prayer. అతను ఈ లోకపరమైన విషయాల్లోనూ మనిషి ఆలోచనలో రాజీ పడడు. But he was not at all compromising to anything which pertained తన to sin. ఓన్ అండర్స్టాండింగ్ తో అతను రాజీ పడడు. He did not go with his own understanding at all. కన్విన్స్ అవ్వడు. తన కంటితో చూసిన దానికి కూడా కన్విన్స్ అవ్వడు. He will never get convinced even if what he sees or what he అందుకే hears. అతనికి దేవుడు ఒక మంచి పేరు పెట్టాడు. That's the reason God gave a blessed name to Daniel. నీవు బహుప్రియుడవు అని. You are beloved. That's the name given to Daniel. కావాలా నీకు? Do you want the same name? నువ్వు ఈ విధంగా మారు. Then you change yourself. ఇదే like Daniel. చెయ్యి, ఇదే చెయ్యి. Do the same thing. చూడు డానియేల్ 9:23. దానియేలు 9వ అధ్యాయము 23వ వచనం. డానియేల్ చాప్టర్ 9 వర్స్ 23. నీవు బహుప్రియుడువు గనుక నీవు విజ్ఞాపన చేయు ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరును. ఎక్కడి నుండి వచ్చింది? పరలోకము నుండి వచ్చింది. పరలోకము నుండి వచ్చింది. Where did this name come from? The name came from heaven, telling that you are greatly beloved. నువ్వు విజ్ఞాపన చేయును ఆరంభించినప్పుడు, నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నప్పుడు వెంటనే ఈ సంగతి పరలోకం నుండి దేవుడు చెప్పడం వలన గబ్రియేలు పరిగెత్తుకుంటూ వచ్చాడు. And Gabriel had to fly swiftly to reach out at the time of the evening service and told to Daniel these things. కాబట్టి జరిగేది జరగబోయేవి నీకు చెప్తాను అని చెప్పి వచ్చాడన్నమాట. And Gabriel came to tell that all the things that's going to happen, you will know. అంటే దర్శనం, రాజులకు వచ్చిన దర్శనం భావము చెప్పే ఒక గిఫ్ట్ ఉంది. The gift of interpreting dreams and vision is one aspect. తర్వాత అతను మంచి గొప్పవాడు కాబట్టి జరగబోయే విషయాలు అతనికి చెప్పాలని, ఇంకా వివరించి చెప్పాలని పరలోకము నుండే ఒక అతనికి పని సహాయం చేయడానికి గబ్రియేల్ రావడం జరిగింది. And since he was greatly beloved and that's the name he got from heaven, Gabriel came from heaven to help ఇది him.
వింటుంటే నాకు తెలియని సంతోషం వచ్చేస్తుంది There నాకు. is so much of joy and gladness ఇది when I hear about మీరందరూ this. పొందుకోవాలి మీకుందా? Do you want ఒక్కసారి to- ఇందులో చెక్ చేసుకోండి మీరు చాలు. Do you also want to be like that? Then you check yourself in this today's sermon. చాలా మంది ప్రార్థనతోనే బ్రతికేస్తారు అని అనుకుంటారు. Many people want to fulfill their lives just by mere మిగతావన్నీ prayers. అవసరం లేదు. They are just not bothered about transformation of the యెహెజ్కేలు world. ఇర్మియా ప్రవక్తలతో సమానంగా దానియేలు నిలబడ్డాడు. Daniel was considered equivalent to prophets like Isaiah and Ezekiel and Jeremiah. దానియేలు గ్రంథము వలన గ్రహించి జాగ్రత్త పడే స్వభావం ఉంది. సేమ్ జోషయ్య కూడా అదే చేశాడు. Now Daniel was really taking heed of all the things that he heard. Same Kani- was with Josiah. మరి నువ్వు కూడా బైబిల్ గ్రంథం చదువుతున్నావు కదా, మరి నువ్వు జాగ్రత్త పడుతున్నావా? You're also reading the word of God, but are you taking precautions? Are you Ja- taking heed? గ్రంథం చదివి గ్రహించట్లేదు, తల కింద పెట్టుకుని ఏసు రక్తం జయం అంటానికి మాత్రమే నువ్వు ఉపయోగించుకున్నావు, కానీ గ్రంథాన్ని నువ్వు గ్రహించట్లే. ఎప్పుడు గ్రహిస్తావు? కన్జ్యూమింగ్ ఫైర్ లోకి వెళ్తావు చూడు, అప్పుడు గ్రహించే పరిస్థితి ఎదురవుతుందేమో చూసుకో. You're not at all discerning, you're not at all understanding, but you're keeping the Bible like a pillow and saying, "Hail to the blood of Jesus Christ." You will realize only when you enter into the hell fire. మరి జాగ్రత్త పడగలుగుతున్నారా? Are you taking heed? Are you taking precautions? ఎందుకంటే దానియేలు ఒక రోజు గ్రంథం చదువుతున్నాడంట. Because Daniel was reading the scripture once. 9:2 Daniel chapter Daniel. 9 verse 2. దానియేలు 9వ అధ్యాయం 2వ వచనం. అతడు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అయ్యుచున్నవని గ్రంథము వలన గ్రహించితిని. మరి ఇదిగో యుగాంతపు గడియలు దగ్గరలో వస్తున్నాయని నువ్వు చదివి గ్రహిస్తున్నావా? Now, are you able to understand that these are the end days? Are you able to discern? నువ్వు దేవుని గ్రహిస్తున్నావా? Are you able to understand God? నీతో మాట్లాడే వారిని గ్రహిస్తున్నావా? Are you able to understand that God is speaking to you? నాకేం చెప్తున్నారు, ఆయన నన్ను ఆయనతో పాటు తీసుకెళ్లాలని ఆయన ఉద్దేశించారని నువ్వు గ్రహిస్తున్నావు, లేకపోతే వీళ్ళు చెప్పేది నేను వినడం ఏంటి, నాకు వాక్యం తెలీదా, నాకు తెలిసినంత వయసు వాళ్ళకి లేదు అని అనుకుంటున్నారా? Or are you telling these people are young people, these people do not know anything, I know much better than these people? Are you caught up thinking like that? కానీ అతను వెంటనే 70 సంవత్సరాలు పూర్తి గావిస్తుంది అని జరిగిన వెంటనే, అంటే పూర్తి అవుతుంది అని అంటే ఇంకొక శ్రమ ఏదో రాబోతుంది అక్కడ. ఇప్పుడు యుగాంతం పూర్తి అవుతుందంటే శ్రమలు మహాశ్రమలు మొదలవుతున్నట్టు అక్కడ శ్రమలు రెడీ అవ్వబోతున్నాయి. When the days are coming to an end, that means the tribulation and great tribulations are going to take place. జోసయ్య కూడా ఆ గ్రంథం దొరికిన వెంటనే వస్త్రం చింపుకొని వెంటనే ఉపవాసం చేసుకుంటూ, అయ్యో నా ప్రజల్ని కాపాడండి, నా వాళ్ళని కాపాడండి అని మొరపెట్టాడు. అప్పుడు దేవుడు ఏమన్నారు, నువ్వు ఉన్న గడియల్లో నువ్వు అది చూడవు అని చెప్తారు. Now when Josiah, when he got the book, he was really crying out to the Lord and said, "Lord, have mercy upon us and other children." Then the word came to him that you will not be in a Third position to verse see these చదవండి. tribulations. 3వ వచనం verse 3. అంతటా నేను గోనెపట్టు కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకొంటిని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేసేటప్పుడు నీ మనసును నువ్వు నిబ్బరం చేసుకుంటున్నావా? ఎత్తేసుకుంటావు వెంటనే ప్రార్థన ఎత్తేస్తావు నువ్వు. You are very quick to pray, but are you able to really hold on to yourself, confessing your sins and all? నిబ్బరము చేసుకుని ప్రార్థన చేసేటప్పుడు నిబ్బరం చేసుకుని ఉంటున్నారా? నిబ్బరం అంటే ఏంటి తెలుసా? మొత్తం అవయవాలు కంట్రోల్ చేసుకొని వాళ్ళని పరీక్షించుకొని విశ్వాసం కలిగి ఉన్నారో లేదో పరీక్షించుకొని వారిలో వాక్యం ఉందో లేదో, వాక్యానుసారమైన జీవితం ఉందో లేదో, సహనం ఉందో లేదో, ధైర్యం ఉందో లేదో, విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకొని అప్పుడు ప్రార్థన మొదలెడతారు. Before the prayer, these people were earnestly looking out for all the setbacks that they had. Were they really right? Have they been forgiven? Have they been really good? And then they used to go into the prayers. 4వ వచనం చూడండి. verse 4 4వ వచనం. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నది ఏమనగా, నువ్వు ఒప్పుకున్నదేమనగా, దానియేలు చెప్తున్నా నేనేం ఒప్పుకున్నాను తెలుసా నా దేవుడు ముందు అని చెప్తున్నాడు. Daniel was telling, I confessed my sins and earnestly prayed to the Lord my God. ప్రభువా, మహాత్యము కలిగిన భీకరుడు అగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించు నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా. ఈ పాయింట్ ఎప్పటికీ మర్చిపోకుండా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఈ పాయింట్ నీ మైండ్ లో ఉండాలి. When you're praying, you need to pray likewise. నేను నా దేవుని ఎదుట ప్రార్థన చేసినప్పుడు ఆయన ఒప్పుకున్నారు. ఏంటి తెలుసా? నీ ఆజ్ఞలు అనుసరించి నడుచు వారి ఎడల
నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా. ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. నువ్వు ఆయన ఆజ్ఞల్లో ఉంటే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు, ఆయన నిబంధనని జ్ఞాపకం చేసుకుంటారు. దానియేలు ఆ విధంగా ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడు వాక్యములో ఉన్నట్టు ఆయన నిబంధనని జ్ఞాపకం చేసుకోమని అతను ఒప్పుకుంటున్నాడు అక్కడ. And here Daniel was really telling about how faithfully he has kept the agreement and the commandments and statutes which God had given. ఒకరిని క్షమించలేవు. But you are not in a position to even వాళ్ళు forgive. ఎదురు పడితే వాళ్ళ మీద విపరీతమైన కోపం వచ్చి నీ మైండ్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోద్ది. But when they come in front of you, you get so annoyed, your BP rises up and you పరలోక speak bad ప్రార్థన things. అంటారు. And then you talk about heavenly prayers. ఇవన్నీ ప్రార్థనలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. You're quick in doing heavenly prayers మంత్రాలు కదా, because it's a వాళ్ళకేం tradition. పోయింది, చేసుకుంటూ పోతారు. You're caught up with your tradition and make వ్యర్థముగా it, యెహోవా నామమును ఉచ్చరించకూడదు అనేది వాళ్ళకి అవసరం లేదు. because the name of the Lord should not be taken in vain. వర్స్ 5 5వ వచనము. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయు దేశ జనుల అందరికీ చెప్పిన మాటలను ఆలకింపక. ఏమన్నారు? ప్రవక్తలు చెప్పింది వినలేదు, రాజులు చెప్పింది వినలేదు, ఎవ్వరు చెప్పింది కూడా మేము వినలేదు, వినకుండా మేము ఇది తెచ్చుకున్నాము And అని వాళ్ళ పితరులు చేసిన తప్పులు ఒప్పుకుంటున్నారు. మీకేం గర్వం కదా? నేను తప్పు చేయలేదు, ఎందుకు ఒప్పుకోవాలి? నేను ఒప్పుకోను. నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేయనప్పుడు నేను ఒప్పుకోను. And here it said, we have sinned terribly, rebelling against you, rejecting your laws and teachings, ignored the message your servants, the prophets, spoke to our kings, to our leaders, to ancestors and everyone else. But your ego is caught up. You don't want to accept your sin or the sins rendered by your ancestors. ఇశ్రాయేలు జనాంగము అలాగు కాదు అని అన్నారు. సౌలు కూడా అలాగు కాదు అని అన్నారు. The people of Israel said, no, not like that. Same did Saul also said, it's not like that. నెక్స్ట్ వర్స్ చూడండి. 6వ వచనం వర్స్ 6. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టములైన చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ఎలా ఒప్పుకున్నాడు చూడండి. దానియేలు అలా చేశాడా కదా? అలా ఉన్నాడా? కానీ ఎలా ఒప్పుకున్నాడు చూడండి. ఇదే ఈ గుణమే దేవుడికి చాలా ఇష్టం. ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నాడు కాబట్టే తగ్గించుకునే గుణం ఉంది. నేను అలా అనుకోలేదు అంటే ఒకరికి ఒక మాట ఒకళ్ళు అనాలి అని అనుకుంటారు, కానీ అనలేని పరిస్థితి ఉంటుంది. కానీ ఏదో విధంగా మాత్రం ప్రజెంట్ చేస్తారు అక్కడ. Somebody wants to say something to them, but they don't want to tell it immediately, but indirectly or subtly they want to portray and tell it to that person. హృదయంలో అనుకుంటారు. They tell it in the heart, they think it in the heart. వాళ్ళకి తెలియదు కదా, నేను అనలేదు కదా, నేను పైకి అనలేదు కదా, హృదయంలో కదా అనుకున్నాను అని అంటారు. But they say, I didn't tell them straightly, I spoke indirectly and I said it in my heart. లేదనుకో పక్క వాళ్ళు వంక పెట్టి అంటారు. Or they will use somebody else and tell that man sins. నేను వాళ్ళ కదా అనలేదు, నేను పక్కన ఉన్నా కదా అంటున్నాను అని అంటారు. And they will say, I did not speak to him directly. మొత్తానికి ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రెజెంటేషన్ మాత్రం వాళ్ళకి ఇచ్చేసేదాకా మనశ్శాంతి ఉండదు. మళ్ళీ దానికి జస్టిఫై చేసుకుంటూ వెళ్తారు. And then they will justify for whatever actions they have done, but they will not sleep till they go and hint or tell to that person about their sin. మరి బహుప్రియుడు అన్న ఆ దానియేలు యొక్క ప్రవర్తన చూస్తే అతనిలో జస్టిఫికేషన్ ఉందా? But when it comes to Daniel, who's called as greatly beloved, did he have any sorts of ఈ justification? ప్రార్థన అంతా కూడా ఇది దానియేలు చేసే ప్రతి ప్రార్థన ఒక్కొక్క పాయింట్ మీరు రాసుకుని ప్రతిరోజు అది చదవండి. నాకు మీరు చదివి ప్రార్థన చేయండి. I want you to read Daniel's prayer, read and understand every word of Daniel's prayer spoken in Daniel chapter 9. ఒక్కొక్క దాంట్లో ఉన్నారా లేదా అని yes or no పెట్టుకుంటారండి చాలు పోని. And in Daniel's prayer, keep on putting yes or no whether you have been behaving like David Next or Daniel point. or not. వర్స్ 7 7వ వచనం. ప్రభువా నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారము పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి. యెరూషలేములోను యూదాయు దేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టుయు పరదేశవాసులుగా ఉన్నట్టుయు ఇశ్రాయేలు అందరికిని మాకును ఈ దినము సిగ్గే తగ్గియున్నది. సిగ్గుపడరు, సిగ్గు ఉండదు. But they, ఎదుటి వాళ్ళని మాత్రము అవమానకరమైన దాంట్లో పెట్టగలుగుతారు, లేకపోతే ఎదుటి మనిషిని కార్నర్ చేసి పెట్టగలుగుతారు, లేకపోతే ఎదుటి మనిషికే తెలియదు వీళ్ళు వాళ్ళతో ఆర్గ్యూ చేస్తున్నట్టు. ఆ విధంగా చేసి నేనే జయం పొందుకున్నానన్న ఈగోతో సంతోషపడిపోతుంటారు. some people don't even feel ashamed about the way they are behaving. They target that person, they put them in an embarrassing situation, but at the same time they don't want to be embarrassed and they want to win an argument. మరి దానియేలుకి గాని దావీదుకి గాని అటువంటి ప్రవర్తన లేదే.
But Daniel or David did not have this type of character. చెక్ చేసుకోండి. మీరు దయచేసి చెప్తున్నా, మీరు బుక్‌లో ఒక్కొక్క పాయింట్ రాసి దానికి మీరేమి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారో రాయండి. మీలో ఆ తగ్గింపు గుణం ఉందా లేదా అన్నది నాకు కావాలి. Take a book. లేకపోతే లేదని చెప్పండి. మీరు ఉన్నది ఉన్నట్టు రాస్తే మీరు హెచ్చించబడతారు. నేను చెప్తున్నాను మీకు. Take a book and write down each of these characteristics of Daniel, whether you are there or not. If it is not there, it is still good when you write it. But accept your mistake, then you will be exalted. నెక్స్ట్ 8వ వచనం verse 8. ప్రభువా నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగియున్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలనని సెలవిచ్చిన గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ఇశ్రాయేలు అందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి గనుక నేను శపించదనని నీవు నీ దాసులకు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేయునట్లు ఆ శాపమును మా మీదకి కుమ్మరించితివి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదకిని మాకు ఏలికలుగా ఉండే మా న్యాయాధిపతుల మీదకిని ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలను నెరవేర్చెను. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడిక మానకపోతుమి. అదే జరుగుతుంది. ఇప్పటికీ అదే జరుగుతుంది. చెడు మాత్రం మానకుండా ఏంటి మంచి చెయ్యాలన్న ఆలోచన లేకుండా జీవిస్తున్నారు. Now even now the same thing is happening. People don't want to leave their miserable sinful life, but they want to continue. Next. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనకపోతిమి. ఎంతమంది దేవుడితో సమాధానపరచుకున్నారు? How many people have really reconciled with God? నేను కొంతమంది చెప్పడం విన్నా, నేను ప్రార్థన చేసుకుని దేవుడితో సమాధాన పడిపోయానండి. Many people say I have prayed and I have reconciled with God. ఎలాగా? How is that? నాకు కావాలి, నాకు చూపించండి. Show me how is it you got it. సమాధాన పడితే నీ మాటలోనే కాదు, నీ ప్రవర్తనలోనే కాదు, అసలు నీ ఫేస్ లోనే దేవుని యొక్క మహిమ కనిపించిపోతుంది. You will see the glory of God on your face when you are really reconciled and you have been approved. నీ వాళ్ళతోనే నువ్వు సమాధాన పడటానికి కష్టపడతావు, ఇంకా దేవుడితో ఎలా సమాధాన పడగలుగుతావు? You are not able to reconcile with the people whom you see. How can you get reconciliation? కొంతమందిని క్షమించలేవు. Some people you can never forgive. నువ్వు ఎలాగ దేవుడితో సమాధాన పడగలుగుతావు? How can you reconcile with God? నెక్స్ట్ వర్స్ 14వ వచనం verse 14. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయమును కనిపెట్టి ఈ కీడు మా మీదకు రాజేసెను. ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తుల నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. ప్రభువా మా పాపములను బట్టియు మా పితరుల దోషములను బట్టియు యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణము మీదకు వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగ నిమ్మమని నీ నీతి కార్యములను బట్టి విజ్ఞాపన చేసుకొనుచున్నాను. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీద నీ ముఖ ప్రకాశము రానిమ్ము. నీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యమును బట్టి నీ సన్నిధిని నిలవబడ ప్రార్థించుటలేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకించుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకు వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడము. ప్రభువా ఆలకింపుము. ప్రభువా క్షమింపుము. ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటినే. అంతే. ఈ దానియేలు ప్రార్థనలు ఒక్కొక్కటి పెట్టుకొని మీ జీవితాన్ని కనెక్ట్ చేసుకోండి. మీరు ఏ ప్రార్థన చేసుకుంటున్నారో మీకు తెలిసిపోతుంది. You will know what kind of prayer you are rendering. Keep Daniel chapter 9 till verse 19 and see what type of prayer you are doing. దయచేసి నేను తప్పు చేయలేదు కదా, నేను నీతిమంతుని కదా, నేను అలా కదా కాదు. Never ever దానియేలు నిజం చెప్పాలంటే నీతిమంతుడు, యథార్థపరుడు, నిందారహితుడు.
కానీ అతను ఏ విధంగా తగ్గించుకునే గుణం ఉందో అతని గురించి అతను గొప్పలే ఎప్పుడు చెప్పుకునే లేదు. Daniel indeed was an upright man, a blameless man who never sinned and never did anything which is wrong. వాళ్ళ But still he పితరులు was praying in this way. వాళ్ళ పితరులు చేసిన పాపం నిమిత్తం ఇతను పశ్చాత్తాపడుతున్నాడు. That he was repenting and lamenting for the sins rendered by his fathers అంటే and his వాళ్ళ ancestors. మీదకి ఈ పాపము మరలా దేవుని కోపం రాకుండా ముందుగానే అతను జాగ్రత్త పడుతున్నాడు. And he was taking heed so that their sins will not transfer upon వారు them. దేవుని మాటను తృణీకరించి గొప్ప కీడు తెచ్చుకున్నామని ఇశ్రాయేలు పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. He clearly knew that the punishment was there because of the consequences of what these people had done. దేవుడు మాట వినకపోవట వలన తెచ్చుకున్న ప్రమాదాలు. These are the consequences by neglecting or disobeying God's word. అతను అంగీకరించుకుని అతను ఒప్పుకుంటున్నాడు. And he is agreeing, he is accepting the sins. యెరూషలేము పట్టణ పునరుద్ధరణ కొరకే విజ్ఞాపన చేస్తున్నారు. మరలా తిరిగి కట్టండి నాయనా అని అడుగుతున్నాడు. He was crying out, asking God to please rebuild the chosen city. కష్టములో శ్రమల్లో ఇతరుల్ని దూషిస్తారు. When difficult times, you want to speak bad about others. ఇతరు మీద నిందేసేస్తారు. You want to blame and speak bad వాళ్ళకి about పిల్లలు others. లేరా అనేస్తారు. And then you say they don't have children, they're speaking like that. చూస్తాను వాళ్ళు ఎలా ఉంటారో చూస్తాననేస్తారు. Then we'll say, let's see how they are going to behave. కానీ How ఇక్కడ they're going to be. దానియేలు ఉపవాసం ఉండి దేవుని సహాయం చేయటం ఒక మాదిరిగా కనబడుతుంది. ఇలా మారండి, అలా మారకుండా. Therefore, Daniel's fasting and prayer is a wonderful example. Be like this, not to your conventional way of doing it. దానియేలు ఇశ్రాయేలు జనాంగంలో యూదుల్లో నీతిమంతుడే. Daniel was a righteous person. అయినను తన పాపినను ఒప్పుకుంటున్నాడు. వాళ్ళ పితరులు అన్నీ కూడా అతను ఒప్పుకుంటున్నాడు. నేను పాపినను ఒప్పుకుంటున్నాను. మీకు అసలు నేను అలా చేయలేదే, నేను మిమ్మల్ని ఎప్పుడు మెచ్చుకోవాలని కోరుకుంటారా అంటే ప్రమాదం మీకు. And Daniel confessed his sins also, though it was not. But in your case, you say, why they are not appreciating me? Why people are neglecting me? Why they are not considering my opinions? This is a dangerous sign to you. వారి పాపాలే వారిని చెరసాలకు నడిపించాయి తెలుసా. Their own sins will lead them to prison. దేవుని తట్టు తిరిగితే దేవుడు దయాళుడు, ఆయన వారిని క్షమించును అన్నది, రక్షిస్తారు అన్నది గుర్తు చేస్తున్నాడు అక్కడ. Daniel's prayer is reminding us that God is able to forgive and able and just to when you confess your sins. వాళ్ళు ఎలాగ ప్రవక్త మాటలు తృణీకరించారో కూడా అతను అక్కడ ఒప్పుకుంటున్నాడు. ప్రతి పాపం ఒప్పేసుకున్నాడు, ఇది లేదని చెప్పడానికి లేకుండా. And he was also telling that the servants or the prophets of God, their words were neglected by the kings or the princes or the fathers or the people of that land. ఇప్పుడు 2021 చూడండి. 20-21 వచనము దానియేలు 9వ అధ్యాయం. డానియల్ చాప్టర్ 9 వర్సెస్ 20 and 21. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచు నుంటిని. నేను ఈలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. నిన్ను ముట్టారా? Now నీలో Gabriel came. పశ్చాత్తాపం ఉంటే, అంత మంచి మనస్తత్వం ఉంటే, తగ్గించుకునే గుణం ఉంటే, నీ తాతలు ముత్తాతలు చేసిన పాపాలు ఒప్పుకోవాలి. ఏ పాపం లేదని నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వు దేవుని అబద్ధకుని చేసేస్తున్నావు అని అర్థం. Now as Gabriel came and reached out for Daniel, did Gabriel come and reach out for you, or God come and reach out for you? But you are telling there is no sin in you or no sin in your ancestors. That's a very dangerous sign. అక్కడ ఎక్కువ దేవుని సంతోషపెడుతున్నాడు. And here he was pleasing God by his behavior and వాళ్ళ humbleness. పితరుల పాపాలు ఒప్పుకునేసరికి దేవుడు ఎంత సంతోషపడిపోయి, అంటే ఎవరైనా సరే చిన్న తప్పైనా అది ఒప్పుకుంటే దేవుడికి ఎంత సంతోషమో. అది చాలా పెద్దగా తీసుకుంటారు ఆయన. నీకు చిన్నదే కానీ ఆయన చాలా పెద్దది అది. Even the small negligent sins, when you confess to the Lord, God is overwhelmed with you. Before you might appear to be very small, but on God's side it's a big one. ఎందుకు ముట్టుకున్నారు? Why was Gabriel coming and touching him? నీకు గ్రహింపు శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. And he says, I have come to give you the ability to understand. చూసావా, జరిగేది జరగబోయేది ప్రతి సిచ్యుయేషన్ నీ ముందు కూడా కొన్ని విషయాలు జరుగుతాయి. అది నీ కంటి ముందే జరుగుతాయి. కానీ నీకు ఆ గ్రహింపు శక్తి ఇవ్వడం వలన, లేదు ఇది తప్పు ఇది వీళ్ళు ఇలా చేస్తున్నారు కానీ వీళ్ళ వెనకాల ఏదో ఒక బాధ ఉంది అని నువ్వు గ్రహించగలుగుతున్నావు అంటే నీ కంటి ముందు జరిగిన దాన్ని నువ్వు నమ్మవు.
Now, when you see something, you want to judge, but if the ability to understand is there, you will say for sure there must be something that has happened to him in pressure he has spoken, and you will always overlook what they are doing to you. అలాగే అపోస్తలులు పౌలు కూడా ఓడలో ఉన్న వారి కోసం ప్రార్థన చేసినప్పుడు చూడండి ఒకసారి యాక్ట్స్ 27:10 and 11. Acts chapter 27 verses 10 and 11. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పేది నమ్మక నావికులను ఓడ యజమానులను చెప్పిందనే నమ్మెను. మరి ఇంత వాక్యం విన్నాక కూడా ఎవరి మాటలు వింటున్నారు? ఎవరి మాటలు పట్టుకొని మరలా అదే తప్పులు చేస్తున్నారు జ్ఞాపకం చేసుకోండి. When Paul gave a warning, the centurion did not believe in what Paul did, but he believed in the owner of the ship and the helmsman. Therefore, you also, after hearing the word of God, whose instruction or whose voice are you following? మాట వినకపోవడం వలన వాళ్ళు ప్రాణాపాయ స్థితికి రావడము, కోట్లు విలువ చేసే సరుకు మొత్తం పోగొట్టుకోవడము. And because of that disobedience, they had to lose the value of entire cargo. In fact, their lives also was a threat. చూడండి 23వ వచనం. 23వ వచనం verse 23. ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవబడవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారి అందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. 21వ వచనం. verse 21. 21వ వచనము. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యన నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడు ఈ హానియు నష్టమును కలగకపోవును. ఇప్పటికీ నేను చెప్తున్నాను, మాట వినటం వల్ల ఎంత శ్రేష్టమో చూడండి. Even now, it is very important. To obey is always better than anything else. చూసారా, పౌలు నా మాట వినుంటే బాగుండేదని చెప్తున్నాడు. Now, Paul is telling it would have been good if you would have obeyed in verse 21. కాబట్టి మాట వినటం ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు మాట వినటం వలన ఏమవుతుందంటే మీరు ఎంతగా కాపాడబడతారో అన్నది మీరు గుర్తుపెట్టుకోండి. When you obey to the word of God exactly the same way, you will be protected. There will not be any loss. దేవుడు మిమ్మల్ని పిలిచింది ఆయన రాజ్యాన్ని స్థిరపరచాలంటే ఈ విధమైన జీవితం ఉంటేనే కదా మీరు మిగతా వాళ్ళని ఈ విధంగా మీరు రక్షించుకోవచ్చు. You can enter into the kingdom of God and also make others enter it only when you are obliging to the word of Daniel God. 12:1. దానియేలు 12వ అధ్యాయము మొదటి వచనము. మీరు దీనికే పిలువబడ్డారు. ఆయన రాజ్యం విషయంలో దానియేలు ఎలాగ దేవునికి ఘనత తెచ్చారో, ఏ విధంగా గిఫ్ట్స్ పొందుకున్నాడో, దేవునికి ఏ విధంగా లోబడ్డాడో, దీని ద్వారానే అనేక మందిని రక్షించుకున్నారు. చూసారా, అలా ఆ విధంగా ఉండటానికే మీరు పిలువబడ్డారు. Your call is primarily like how Daniel was called, so that you will understand and help others. Daniel 12:1. దానియేలు 12వ అధ్యాయము మొదటి వచనము. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకొందురు. ఇక్కడ ఏమేమున్నాయి? What do you read? What do you understand? In verse 1, ఆపద, నిద్రించి అనేకులు మేలుకొందురు, బుద్ధిమంతులు ప్రకాశిస్తారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సెకండ్ వర్స్ కూడా చదవండి. 2వ వచనము. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందాపాలు అగుటకును, నిత్యము హేయులగుటకును మేలుకొందురు. ఈ డానియల్ 12:1 and 2 ఎప్పటికీ మర్చిపోకండి. ఇదే చివరి గడియ. Never forget Daniel chapter 12 verses 1 and 2, because this is the end days. అంటే నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికీ కలుగునన్ని ఆపదలు కలుగును. ఇంకా అంతం రాదు, అంతం అప్పుడే లేదు, ఇంకా ఉంది. Suffering is not yet over. It's not yet end, but that's a great disaster. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఆ గ్రంథంలో నీ పేరు వచ్చేటట్టు మాత్రం చూసుకోవాలి. అంటే రక్షణ అది నీ పేరు రాయడానికి ఎన్ని సంవత్సరాలు పడతాయో నాకు తెలియదు. I do not know when your names are going to be written in the book of life.
If it is written, you will be protected. ఆపద వస్తదంట. There'll be a great, terrible suffering. నిద్రించే వారు అనేకులు మేలుకుంటారంట. Many of those who lie dead in the ground will బుద్ధిమంతులు rise, ప్రకాశిస్తారంట. and those who receive eternal life shall receive great అంటే things. రాబోయే ఆపద గురించి ముందే చెప్తుంది ఈ గ్రంథము. And this book of life talks about the situations that's going to arise, ముందే రాబోయే ఆపద గురించి ముందే చెప్తున్నారు. about the calamities, about the persecution that's going to come. It's been spoken well in గ్రంథంలో the- పేరు రాయబడి ఉండాలంటే రాసిన పేరు కూడా తుడిచిపోదు. అది గుర్తుపెట్టుకోండి మీరు. When your names has to be written in the book of life, remember your name also can be erased from the book of life. నీ పేరు రాయబడితే నీ జీవితం నెమ్మదిగా సాఫీగా వెళ్తూనే ఉంటది. When your name is written in the book of life, then your life would be peace and అందులో comfortable. వచ్చిందంటే నువ్వు రక్షింపబడినట్టే. నువ్వు ఆ శ్రమలో మహాశ్రమల్లో నువ్వు ఉండనే ఉండవు. అసలు నువ్వు ర్యాప్చర్ లోనే ఉంటావు. నువ్వు ఆ కష్టంలోనే నువ్వు ఉండవు. If your name is written in the book of life, you will not be in this terrible punishment or terrible situation, but you will be caught up in rapture. You will be protected. అంటే శ్రమలు మహాశ్రమలు కాలానికి వెళ్ళే వారి పేర్లు గ్రంథంలో ఉండవంట. But those people who are going to enter into tribulations and great tribulations, their names will not be found in the book of life. ఎత్తబడే వారు మాత్రమే ఆ శ్రమల్లోకి వెళ్లకుండా రక్షింపబడతారు. వెంటనే స్వస్థత పొందుకుంటారు అన్ని విషయాల్లో. But those who have been going to caught up in heaven, that is going to be raptured, only they will be protected. ఇదే ఇర్మియా కూడా ప్రకటించాడు. This is what Jeremiah also was speaking about. జెర్మియా 30:7. ఇర్మియా 30వ అధ్యాయము 7వ వచనం. జెర్మియా చాప్టర్ 30 వర్స్ 7. అయ్యో ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరి ఒకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. అయినా ఒక ఆప్షన్ ఇచ్చారు చూడండి. There also the Lord has given an option. చూడండి మాథ్యూ 24:21-22. మత్తయి సువార్త 24వ అధ్యాయము 21, 22 వచనములు. మాథ్యూ చాప్టర్ 24 వర్సెస్ 21 and 22. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ దినములు తక్కువ చేయబడును అంటే తెలుసా మీకు? Unless those days were shortened. In verse 22, what does it mean? ఆక్సిజన్ కూడా ఉండదు. There will not be any oxygen. ఆ దినాలు తక్కువ చేయబడ్డాని ఇప్పుడు చెప్పారు. కానీ ఈ మనుషుల పాపాలను బట్టి మరి ఆ దినాలు కూడా కలిపేస్తారో ఏమో నాకు తెలియదు. Now because of the sin has been so dominant, I do not know if the days are going to be even more lessened. ఇప్పటికే ఆక్సిజన్ లేకుండా ఎంతో మంది కష్టపడుతున్నారు. మరి లోకంలోనే ఆకాశంలోనే ఆక్సిజన్ లేకపోతే ఊహించుకోండి ఒక్కసారి Imagine ఏమవుతుంది. when these artificial oxygen cylinders are not available, people are finding it difficult. సైన్స్ ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ సృష్టించగలదేమో గానీ ఇలాగ దేవుడు సృష్టించినట్టుగా సృష్టించలేదు. But imagine if the natural oxygen is not there in the air, what will happen? ఐజియా 26:20. ఐజియా 26 వర్స్ 20. యెషయా 26వ అధ్యాయము 20వ వచనము వర్స్ 20. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి చదవండి. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. చూసారా? ర్యాప్చర్ అయిన వెంటనే క్రీస్తు ఆయన వారిని తీసుకుని వెళ్ళిపోతారు. ఈ రాజ్యం మొత్తం తండ్రి చేతికి ఇవ్వబడటం జరుగుతుంది. And after the rapture, the Lord Jesus Christ will be taking the people along with the లోకమంతా rapture and shut తండ్రి the doors. చేతులు. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా జస్ట్ శాంపిల్. What you're seeing that is happening to the world is just a sample, and then later on it's going to be handed over to God for judgment. ఇక్కడ దేవుడు శక్తిని చూపిస్తున్నారు, అపవాది యొక్క ఇన్ఫ్లుయెన్స్ రెండు చూపిస్తున్నారు. కానీ మనుషులు గ్రహించడం చాలా కష్టం. Here, ఎందుకంటే మనుషుల్ని వాడు ఆల్రెడీ క్రీస్తు విరోధి చేతిలో పెట్టేసుకున్నాడు. నువ్వు నీతిమంతుడివి, నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది, దేవుడు నీకు ఇక్కడ ముద్ర వేసేశారు, నువ్వు పవిత్రంగా ఉన్నావు అని వాళ్ళ పాపాలతో పాపంతో మోసేస్తున్నాడు వాళ్ళని. here we are seeing the awesome power and might of God. At the same time, we are seeing the influence of Satan also. In fact, many Christians are caught up in deception because they have been deceived by Satan, telling that you are good, you are right, you have been sealed, your name has been written in the book of life, but sin has been dominant in their lives. చూడండి, రెవల్యూషన్ 16:18. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 16 వర్స్ 18. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను, పెద్ద కంపమును కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు.
అది అంత గొప్పది. సరే వినండి, వింటేనే కదా అప్పుడు మీరు నమ్ముతారు. చక్కగా మీరు జాగ్రత్త పడండి అని అంటే, అమ్మో జాగ్రత్త పడదాం అనుకోరు. టెస్ట్ మీ అంటే నెగటివ్ గా టెస్ట్ చేయడానికి రెడీ అవుతారు కానీ పాజిటివ్ గా దేవుడు చెప్పింది చేస్తాను అన్న విధంగా టెస్ట్ చేసుకోరు వాళ్ళు. When these things are going to happen, you are not bothered. You're saying, okay, let me see when it's going to happen. The Lord God told, test me. He told it pertaining to the positive side. But you want to test and see whether these calamities are really going to happen or not. చూడండి మాథ్యూ 24:15. మాథ్యూ 24:15 మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనము. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. అప్పుడు శ్రమలు మహాశ్రమల కాలంలో గ్రహిస్తారంట. At the చూసుకోండి. time of tribulation and great tribulations, people will understand. రెవల్యూషన్ 21:27. రెవల్యూషన్ 21:27 ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనము. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైన దానిని జరిగించువాడు దానిలోనికి ప్రవేశించడు. అంటే అబద్ధమైన దాన్ని తెలుసా? నీతిమంతుడిగా చూపించేసుకొని పాపం చేస్తూ నాలో ఏ తప్పు లేదు అనుకునే వాళ్ళు అబద్ధికులు. The person who portrays himself as self-righteous and thinks that he has no sin at all is a liar. ఎవరు వాళ్ళు చేసిన తప్పుకి జస్టిఫై చేసుకోవడానికి ఒక అడుగు ముందేస్తున్నారు వాళ్ళు అబద్ధికులు. Those who justify their sins, these are the liars. ఎవరు వాళ్ళు గొప్పలు వాళ్ళు మాత్రమే చెప్పుకుంటానికి ఇష్టపడుతూ నా వల్లనే నన్ను చూసే నువ్వు నేర్చుకుంటున్నావు అని అనుకుంటూ వెళ్తారో వాళ్ళందరూ అబద్ధికులు. ఎందుకంటే ఎప్పటికైనా వాళ్ళు పడిపోతారు. People who say it's because of me you have learned all these things, these are the people who are liars because they can fall at any మీరు time. ఎదుటి వారికి చెప్పేస్తారు కానీ ఎదుటివారు మీకన్నా మంచిగా వాళ్ళు ఎదుగుతున్నారనేది నువ్వు గ్రహించలేవు. You are preaching to others but you are failing to understand the person who is hearing you are much growing faster than you. Psalm 69:28. Psalm 69:28 కీర్తనలు 69వ అధ్యాయము 28వ వచనము. జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడువు పెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేరులు వ్రాయకుము. చూసారా దావీదు ప్రార్థన చేస్తున్నాడు. This is how David had prayed. అతను చేశాడంటే అది అలాగే జరుగుద్ది. If he prays, definitely it will have been there and definitely it will take place. హోషేయ 1:9. హోషేయ chapter 1 verse 9. హోషేయ మొదటి అధ్యాయము 9వ వచనము. యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడినై యుండన గనుక లో అమ్మి ఇతనికి పేరు పెట్టుము. లో అమ్మే నా జనము కాదు. Lo Ami means they are not my people. ఎవరికి తెలుసా? యెహోవా ప్రవక్తలని దేవుడు సేవ చేసుకుంటున్నానని వచ్చేసేసి మనుషులందరినీ దెయ్యంలోనికి నడిపిస్తున్నారు కదా, వాళ్ళతో చెప్తున్నారు మీరు నా జనం కాదు. To those people who think they are Christians and they are leading the people by not teaching the truth and teaching in the wrong ways, these are the people who God says, I do not know them. They are not my people. చివరి దినాల్లో అందుకునే ఆయన జనులు కాదు కాబట్టి శ్రమలు మహాశ్రమల కాలంలో ఉంటున్నారు. Because they are ఆయన not God. జనులు కాదు కాబట్టి ఆయన మాట వినడానికి కష్టం. మీరు ఒక పని కావాలని అనుకుంటారు, దేవుడు చెప్పాలనుకుంటారు, కానీ మీకు అనుగుణంగా దేవుడు చెప్పాలని కోరుకుంటారు. And that's the reason they're not able to come out of their struggles. You want some prayers to be answered, but you want God to answer according to your own desires, not according to God's plan. యెషయా 65:16. ఐజియా chapter 65 verse 16. యెషయా 65వ అధ్యాయము 16వ వచనము. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన ఆశీర్వదింపవలెనని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరవబడును, అవి నా దృష్టికి మరుగవును. అంటే దేవుడు వైపు మీరు దేవుడి వైపు తిరిగారనుకోండి, మీరు ఏమేమి చేశారో అవన్నీ కూడా మరవబడుతుంది. Now when you turn towards God, all the negative things that you have rendered will be forgotten, will be అంటే erased. తనని ఆశీర్వదింపవలనని కోరుకొని దేశంలో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. And to the person, when you pray and someone to receive a blessing or when you make a promise, you must do it in the name of God. కాబట్టి ఆశీర్వాదం కలగాలని కోరుకుంటారు. They want only the blessings to come upon them. నేను ఏర్పరచుకొనిన వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయేదినని ప్రభువుకు యెహోవా నిన్ను హతము చేయును
ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును అని అంటున్నారు. 15th verse. In verse 15, for you shall leave your name as a curse to my chosen, for the Lord God will slay you and call his servants by another name. ఆ ఆశీర్వాదాలు కలగాలని మీకు ఆశీర్వాదం అని చెప్తారు కదా, అవన్నీ దేవుడికి కనిపించవంట. Now when the long prophets will say blessings, God will not even see that and it will not be given. అవి రావు, దేవుడు మర్చిపోతారు. God will forget about it. Revelation 3:5. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. Revelations chapter 3 verse 5. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథముల నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడువ పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఎవరి పేరు రాయబడి ఉంటుందో వాళ్ళ పేరే ఒప్పుకుంటారు. Whoever name is కూడా నువ్వు ఉపవాసం చేసుకుంటూ ఉండు. Whoever names has been accepted and written in the book of life, they will be accepted and received. Even during that times, perhaps you want to continue your fasting, keep continuing your fasting. 22:19 Revelation. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. Revelation chapter 22 verse 19. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందు వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. దేవుడు వాక్యము ఉన్నట్టు తీసి పెట్టినప్పుడు ఇదేమీ కాదు, దేవుడు ప్రేమ అయి ఉన్నారు, ఎంత పాపం చేసినా కూడా దేవుడు క్షమిస్తారు అని చెప్తున్నారంటే ఆయన కోపంతో చెప్పిన మాటను కూడా నువ్వు తీసేస్తున్నావు కాబట్టి నీకు ఈ తెగులు తప్పకుండా రావడం జరుగుతుంది. When you are ignoring the corrections on the word of God which is coming for chastening, you say no, God is only love, God is only merciful, don't believe. That means even you are ignoring the wrath of God. Therefore you will definitely experience the wrath of God. వాక్యము ఉన్నది ముందు పెట్టాక కూడా నువ్వు నమ్మట్లేదు అని అంటే, వాక్యము చెప్పాక కూడా నువ్వు గ్రహింపలేకపోతున్నావు అని అంటే ఈ వచనం నీ తల మీద ఉంటేనే నువ్వు ఆ విధంగా ఉంటావు. Even after the word of God has been presented to you, even if it has been explained to you, but still you don't want to believe, means this particular verse will be applicable to you. వీళ్ళందరూ ఎవరు తెలుసా? You know who are these people? 13:8 Revelation. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. Revelation chapter 13 verse 8. భూ నివాసులు అందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. జగదుత్పత్తి మొదలుకొని పాత నిబంధన, వధింపబడి ఉన్న గొర్రె పిల్ల క్రొత్త నిబంధన, ఆయన యొక్క జీవ గ్రంథమందు ఆయనని వెంబడించేవారు జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు మృగమునకు నమస్కారము చేయుదురు. All the people who dwell on the earth talks about the Old Testament times, and the names who has not, and the people from the time of the Lamb, the life of the Lamb is about the New Testament. Those names who has not been written in the book of life, there will be slain from the foundation of the world. నిద్రించు అనేకులు మేలుకొందురు. Many people who are sleeping or lying, they will come back to ఇందులో life. నుండి మీకు ఆపద గురించి చెప్పాను నేను. I told you about the dangers. నిద్రించు అనేకులు మేలుకొందురు. Many people who are sleeping or పాత క్రొత్త నిబంధనలో దుష్టులు నీతిమంతుల పునరుద్ధానం గురించి చెప్పబడింది. In the Old Testament and the New Testament, it talks about the wicked people, the abominable people, about what is going to happen to them. నీతిమంతులే నిత్య జీవానికి వెళ్తారు. Only righteous people will enter into life. దుష్టులు నింద పాలవడానికి వెళ్తారు. But the wicked to go through shame. వాళ్ళు ఎలాగ నింద పాలవడానికి వెళ్తారు తెలుసా? ప్రార్థన చేసుకుంటూ ఉపవాసాలు చేసుకుంటూ వెళ్తారు. They will be condemned. You know how they would go into condemnation? By their prayers and their fasting. నీతిమంతులు జీవవాక్యము చేత పట్టుకొని పరిశుద్ధాత్మతో నడిపింపబడుతూ దేవుని రెండో రాకడ సిద్ధంగా పెళ్లి కొడుకు రెడీగా ఉన్నారని కాగడాలు పట్టుకొని దానికి నూనె కూడా సిద్ధపడి ఉంటారు కాబట్టి నీతిమంతులు పునరుద్ధానానికి వెళ్తుంటారు. But the righteous people will hold on to the word of God and enter into life, holding on to the oil and being prepared at all times. ప్రసంగి 11వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రసంగి 11వ అధ్యాయము 9-10 వచనములు. Ecclesiastes chapter 11 verses 9 and 10. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము.
అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. ఉమ్, లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవును గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదు దాన్ని తొలగించుకొనుము. ఇది మీరు జరిగించకపోతే దుష్టుల దగ్గరికి వెళ్తారా, నీతిమంతుల దగ్గర వెళ్తారా? మీరు ఈ 2 పాయింట్లు పెట్టుకుని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. Dear young man, who you are, young woman, remember whether you will be going into a righteous way or into a wrong way. ప్రసంగి 10:14. ఎక్లీసియాసిస్ చాప్టర్ 10 వర్స్ 14. ప్రసంగి 10వ అధ్యాయము 14వ వచనము. కలగబోవునది ఏదో మనుషులు ఎరగకు ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు. ఉమ్, నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? ఎవరు తెలియచేస్తారు? కలుగబోనది ఏదో మనుషులు తెలియక నోటుకొచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. A fool also multiplies his words and he is so rash in his communication. నువ్వు మాట్లాడే దాంట్లో సర్కాజం ఉందా లేదో చెక్ చేసుకో. నువ్వు ఎక్కడున్నావో నీకు తెలిసిపోతుంది. నీ బ్రతికేంటో నువ్వు తెలిసిపోతుంది. You check whether your words are there with sarcasm or putting somebody down. By this you will know how are your words. 20th verse. 20వ వచనము. నీ మనసొందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదులైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఎలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. రెక్కలు గలది ఈగ కూడా చెప్పుద్ది, దోమ కూడా చెప్పుద్ది. నీ ఇంట్లో దోమలు ఎక్కువ ఉంటే చూడు, దోమలకి వెళ్ళి దేవుడికి చెప్తాయి. For a bird of the air may carry a voice, and a bird in flight may tell the matter. It can be a fly, it can be a mosquito, it can be any insect. 9:17 ఎక్లీసియాసిస్ట్. ప్రసంగి 9వ అధ్యాయము 17వ వచనము. ఎక్లీసియాసిస్ చాప్టర్ 9 వర్స్ 17. బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. యుద్ధముల కంటే జ్ఞానము శ్రేష్టము. 18th verse. యుద్ధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. దీన్ని ఫోకస్ పెట్టండి. ఒక పాపాత్ముడు అనేక మంది మంచి పనులని చెడగొట్టేస్తారు. అంటే నువ్వు చేయవి, ఇంకొకరిని చేయనివ్వు. But one sinner destroys much good, so that means even he will not be good and he will ensure others also not. అందుకే నా భయం ఎక్కువ ఏంటంటే, ఇలాగా ఎవరు వచ్చి మీ విశ్వాసం నుండి తప్పుడు బోధలు చెప్పి, తప్పుడు మాటలు చెప్పి మిమ్మల్ని చెడగొడతారు అన్న భయమే నాకు ఎక్కువ ఉంది. నాకు My fear and concern is who will come into your life and destroy that faith and your level of మీలో understanding. నుండే బయలు వెళ్ళునని పౌలు చెప్తున్నారు, మీలో నుండే వస్తారని చెప్పి క్రీస్తు కూడా చెప్పారు. And clearly the scripture says that they will go among you only. They will be people among you. ఐజియా 26:19. ఐజియా 26 వర్స్ 19. ఏషియా 26వ అధ్యాయము 19వ వచనము వర్స్ 19. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడియున్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమైన మంచు, భూమి తనలో ప్రేతలను సజీవులుగా చేయును. ప్రతి వారిని కూడా సంతోషించండి. నీతిమంతుల్ని సజీవులుగా చేస్తారు, అంటే వాళ్ళు నిరంతరం జీవిస్తారు. And these people, the righteous people, will always be alive. ప్రసంగి 8వ అధ్యాయం 11వ వచనం. ఎక్లెసియాసిస్ చాప్టర్ 8 వర్స్ 11. ప్రసంగి 8వ అధ్యాయము 11వ వచనము. 8:11 11వ వచనము. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. ఇదే అదే, అలాంటివి ఏమి ఉండవు. ఇలాంటివన్నీ మేము నమ్మం. వాళ్ళు అలాగే మాట్లాడతారు. నాకెందుకు రాలేదు, మరి వాళ్ళకి ఎందుకు వచ్చింది, వాళ్ళే చెప్పారు కదా, ఇలా అనుకుంటారు. The sentence against an evil work is not executed speedily. So the sons of the man is fully set to do evil. Now why people are talking like this? They say, see, why are they doing like that? They are only focusing on other sins. కదా, కానీ వీళ్ళకి పర్వాలేదు. వీళ్ళకు వచ్చి నెమ్మదిగా మార్చుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఒక్కసారిగా నీకు నాశనం వస్తుంది, అది ఊహించలేనిది. Why do you want to focus on other people's sins? They will be destroyed all of a sudden. But why do you have to go in that way of thinking? కానీ వాళ్ళ మాట వాళ్ళని పాయింట్అవుట్ చేసేస్తావు కదా, కానీ వాళ్ళ లైఫ్ ఏంటో నీకు తెలుసా? చూడండి 12th verse ఒకసారి చూడండి. You're thinking about pointing out at them and thinking they're enjoying their lives, but do you know what is their life? See verse 12. 12వ వచనము.
పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను అయినను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమముగా ఉందురనియు. క్షేమముగా ఉంటారు. నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉన్నా కూడా నువ్వు నేను చూడు ఎలా ఉన్నాను, నేను ఎంత చక్కగా ఉన్నాను, వాళ్ళకి చూడు ఎలా ఉన్నారు అని అనుకుంటున్నారేమో. కానీ నీ బ్రతుకు నీ జీవితం నువ్వు మార్చుకోలేదనుకో, నువ్వు అయినను అంటే నీ పరిస్థితి ఎట్లా ఉన్నా తిరిగి నువ్వు మరలా లెగలేవు. కానీ నీతిమంతులు ఎలా ఉంటారు? దేవుడి సన్నిధిలో క్షేమంగా ఉంటారు. A wicked person will not prolong his days. It will be like a shadow because he did not fear God. But the person who is really good and righteous, his days will be prolonged because God will really take care of 13th him. verse చూడండి ఇప్పుడు. 13వ వచనం. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేను ఎరుగుదును. ఇది గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు వాళ్ళు బాగున్నారు కదా, నాకెందుకు ఇలా జరిగింది కాదు, నీకు ఇంత మంచి క్షేమం ఉంది, నువ్వు మర్చిపోకు. ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చినా వాళ్ళు బాగున్నారు కదా, వీళ్ళు బాగున్నారు కదా అనుకోకు. అలా అనుకుంటే నువ్వు బాగుండేది తగ్గిపోద్ది. If you think the wicked people are prolonging their days, you know what's going to happen to you? Your days will be shortened. వాళ్ళని వీళ్ళని చూసుకోక. Don't compare yourself to the wicked person. అసలు నీకు తెలియకుండానే నువ్వు వాళ్ళకన్నా మంచి పొజిషన్ లో ఉన్నావు. నువ్వు ఈ విధంగా ఆలోచించడం వల్ల నువ్వు తగ్గిపోతున్నావేమో చూసుకో. As a matter of fact, you are in a better position, but because of your thoughts and because of your speech, your days will be lessened. నాకెందుకు ఇలా లేదు, వాళ్ళందరూ బానే ఉన్నారు, మనకెందుకు ఇట్లా ఉన్నాము, మనం ఏం చేశామని ఇలా అనుకోవడం వల్ల నిన్ను నువ్వు తగ్గించేసుకొని నీ ఆశీర్వాదానికి ఆటంకంగా నీ ఇంట్లోకి రావాల్సిన నీరుకి నువ్వే గుడ్డ పెట్టి ఆపేసుకుంటున్నావు. You are stopping the showers of blessings that is supposed to flow in your life. You are putting a cloth and you're snugging it because of the words that you have said that the wicked people are flourishing. Matthew 25:46. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనం. Matthew chapter 25 verse 46. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఇది మర్చిపోకు. And these will go away into everlasting punishment, but the righteous into eternal life. John 5:28. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనము. John chapter 5 verse 28. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారు అందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు. చెప్పండి. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వారి చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరును గనుక నా తీర్పు న్యాయమైనది. నేను చెప్పాను చూసారా, మీకు అనుగుణంగా తీర్పు తీర్చడానికి అధికారం లేదు. You cannot judge yourself according to your own way. నా ఇష్ట ప్రకారము చేయగోరను కనుక నా తీర్పు న్యాయమైనది. దేవుని దృష్టికి అనుకూలంగా ఒక మనిషి తప్పు చేస్తున్నాడంటే ఇది తప్పు అని చెప్పు. నీ దృష్టికి ఆ మనిషి కరెక్ట్ గా లేకపోతే నువ్వు వెళ్ళి చెప్పక నువ్వు తప్పు చేస్తున్నావు. If a man is sinning according to the word of God, you can go and tell him his sins are from the word of God, but not according to your own understanding that man is sinning. కోపపడుడి కానీ పాపము చేయకుడి అని ఉంది. The word says be angry but do not sin. ఆ కోపములో నిన్ను పాపంలోనికి నడిపిస్తున్నారా మంచిలోనికి నడిపిస్తున్నారా అనేది నువ్వు చెక్ చేసుకో. When a man is getting angry and upset, just think whether he is leading you into righteousness or is he leading you into a sin or ఇది నువ్వు దృష్టిలో పెట్టుకో. లేదనుకో నీ దృష్టిలో అదేంటి వాళ్ళు కోపం చూపిస్తున్నారు, అదేంటి వాళ్ళు వాక్యం చదువుతున్నారు కదా, అదేంటి వాళ్ళు బైబిల్ చదువుతున్నారు కదా అని అనుకుంటా, అది నీ దృష్టికి. కానీ ఇక్కడ వాక్యంలో చూస్తే నా దృష్టికి అనుకూలంగా నేను తీర్పు తీర్చట్లేదు కాబట్టి నా తీర్పు న్యాయమే అని అంటున్నారు అక్కడ. Jesus is telling, I don't judge on my word, but even if I judge, my judgment is right. But that person who has corrected you because of anger is not an anger, it's a righteous anger. But you have entered into judgment. కాబట్టి బుద్ధిమంతులు మాత్రమే ప్రకాశించుదురు. Only the righteous will flourish as stars. ఈ బుద్ధిమంతులు ఎలాగ ప్రకాశిస్తారు? But how will they shine? వీరిలో దేవుని ప్రేమ దేవుని భయం కలిగి ఉంటారు. They will have the fear of God and they'll have the love of God. వీరిలో దేవుని వాక్యము వారి జీవిత విధానమును మార్చుకోవడమే కాకుండా వారి సాక్ష్యంతో కూడా అనేక మందిని ప్రభావితం చేస్తారు. They not only change their lives, but with their wonderful testimony they will able to save other people too. అనేక మందిని నీతి మార్గంలోనికి నడిపిస్తారు. They will lead many people into the way of righteousness. ఇది ప్రవర్తన సాక్ష్యము మాట సాక్ష్యం, అది నీకుందా?
This is the word of the testimony and the word of their mouth. నువ్వు జస్టిఫై చేసుకుంటూ నా మాటలు చూడు, నేను దేవుడికి ఇష్టంగా ఉన్నాను, నా ప్రవర్తన చూడు అని అన్నావు అనుకో, నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు అక్కడ. If you compare only yourself, means you are failing yourself because your standard of evaluation is wrong. చూడండి దానియేలు 12వ అధ్యాయం 3వ 3వ వచనం. వచనము. డానియల్ చాప్టర్ 12 వర్స్ 3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులకు త్రిప్పుదరో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. వీళ్ళకి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం తెలుసు, గద్దించడం తెలుసు. ఎందుకంటే ప్రతి యాజకునికి, ప్రతి సేవకునికి దేవుడు అధికారం ఇచ్చారు. These people know how to control their anger and how to conduct themselves because God has given them the authority to behave. వాక్యానుసారంగా వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవాలి. When they come to you through the word of God, it's good for you to receive them. ప్రేమ అన్నిటినీ కప్పును. Love covers a multitude of sins. చూడండి మాథ్యూ 13 verse 40. మత్తయి సువార్త 13వ అధ్యాయం 40వ వచనం. మాథ్యూ చాప్టర్ 13 వర్స్ 40. గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందును జరుగును. నెక్స్ట్, మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. ఇప్పుడు చెప్పుడు మాటలు విని అది నమ్మారనుకో, వాళ్ళతో పాటు వీళ్ళు వెళ్ళిపోతారు. If you believe in gossip and go in that way, you also will be failing. అక్కడ ఏముంటదంట? What would be there? చదవండి. There will be wailing and gnashing of teeth in verse 42వ వచనం వర్స్ 42. అక్కడ ఏడ్పును పండ్లు కొరకటును ఉండును. ఇవి చెప్పుడు మాటలు నమ్మి వాళ్ళు పడిపోవడము, వాళ్ళు ఓన్ అండర్స్టాండింగ్ తో ఎదుటి వాళ్ళని తీర్పు తీరిస్తే. కానీ ఎవరైతే దేవుడికి ఇష్టంగా జీవిస్తూ వాక్యాన్ని ముందు పట్టుకు జీవిస్తున్నారో 43rd verse చూడండి. But those who are walking according to the way of life and obeying, let's see what's mentioned in verse 43. 43వ వచనం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినుగాక. అంతే. Then the righteous will shine forth as the sun in the kingdom of their Father. He who has ears to hear, let him hear. అలాగే Hebrews 6, 7 and 8. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7, 8 వచనములు. హీబ్రూస్ చాప్టర్ 6 వర్సెస్ 7 and 8. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పులను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల దేవుడు చక్కగా పునాది వేస్తారు. ఆ పునాది మీద గురుగులు చెప్పే వాక్యాలు గాని పెరిగితే మాత్రము ఏమవుతుంది? నెక్స్ట్ వర్స్. పెరిగిన ఎడల God gives a great ground only to give the best herbs and all to cultivate. But instead of that best herbs, if thorns and briars are coming in that case, what would happen? పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదు అగును. Then it will be rejected. కాల్చివేయబడును. Then it will be rejected and near to being cursed, whose end is to be burnt. కదా, చూసారా? మంచి పునాది మీద కట్టేటప్పుడు నువ్వు కకృతితో నువ్వు నీ ఇష్టంగా సిమెంట్ తక్కువ చేసుకొని మిగతా పిల్లర్లు వేసుకున్నావంటే ఆ కప్పు నీ మీదగా వచ్చి పడుతుంది. If your foundation is very weak, and in fact if you are mixing of sand and the cement is not in equal proportion, then that foundation will fall. కాబట్టి 11th verse చూడండి. Verse 11. 11వ వచనము. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడను మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదుమట్టకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. చూసారా, ఇది నేను చెప్పేది, ఈ మా వాక్యం మళ్ళీ మీ దగ్గరికి రాదు. This ఇది word జరగబోయేది చెప్తున్నాను. ఆత్మతో సంఘంతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుదురుగాక. And this word will not come again to you and all. He who has ears, let him hear what the Spirit has to speak. లేదనుకో హీబ్రూ 10:25. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 10 వర్స్ 25. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురిపు కొల్పవలెనని ఆలోచింతము. లేదనుకో In English it's Hebrews chapter 10 verse 24 and 25. 26th verse చదవండి. 26వ వచనము. Now read verse 26. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత అన్ని చెప్పేశాను మీకు. తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన మరలా అదే తప్పు చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని
న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్ష్ణమైన అగ్నియు ఇకను ఉండును. ఇదే పునరుద్ధానం గురించి పౌలు కూడా మాట్లాడాడు. But if we sin willfully after we receive the knowledge of truth, there no longer remains a sacrifice for sins, but a certain fearful expectation of లాస్ట్ judgment. గా జేమ్స్ 5:19 and 20. యాకోబు 5వ అధ్యాయము 19-20 వచనం. జేమ్స్ చాప్టర్ 5 వర్సెస్ 19 and 20. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. ఇది గుర్తుపెట్టండి. నువ్వు తప్పు చేసావు, నువ్వు ఎందుకు తప్పు చేసావు, నువ్వు అలా అక్కడికి వెళ్ళి ఉండకూడదు, నువ్వు వెళ్ళావు, నీది తప్పు. ఈ విధంగా మనిషిని చంపేయకూడదు. Don't point out somebody and keep on bragging him and put him into trouble. In fact, it's your responsibility to save somebody who has gone astray. నువ్వు దేనికి పిలువబడ్డావో ఆ పిలుపుకు తగ్గట్టుగా నువ్వు జీవించాలి. Now, whatever has been your calling, fulfill that purpose of your calling. దేవుడు నా న్యాయమూర్తి, ఏది మంచిదో అదే చెయ్యాలి. God is my righteous judge, and what is righteous and just, you should do only that. మీరే చెక్ చేసుకోండి. ఈ 3 రోజులది చెక్ చేసుకొని మీరు ఎక్కడ ఉన్నారని చూడండి. దానియేలు ప్రార్థన ఒక్కొక్క పాయింట్ మీరు ఒక బుక్ లో రాసుకొని మీరు ఎక్కడ ఉన్నారో చెక్ చేసుకోండి. Now these points you remember and find out in Daniel chapter 9, write on each point and see where you are fitting. ప్రార్థన చేసుకుందాం. Let us pray therefore.